అఖండ తాండవంలో మనకి వినిపించే మాటలు ఒక మంత్రంలా ఉంటాయి. ఎందుకంటే ఆ పాత్ర మాట్లాడుతుంటే మనమంతా ఒక స్థాణువులాగా అయిపోతాం. వినిపించే ఆ మాటల వెనక కనిపించని ఒక వ్యక్తి ఉన్నారు. కళ్యాణ్ చక్రవర్తి గారు. సార్ నమస్తే అండి. నమస్కారం కుమార్ సో, గారు. అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో గాని ఎక్కడైనా సరే మీ ప్రస్తావన వచ్చినప్పుడల్లా మీరు మాట్లాడే మాటలు ఆడియన్స్‌ని ఆకట్టుకున్నాయి, ఆలోచింపచేసినాయి. సో, మీకు బోయపాటి గారి మీద ఉన్న ప్రేమేంటో చెప్తున్నాయి. సినిమా పట్ల మీకున్న భక్తిని చెప్తున్నాయి. వీటన్నిటికి తోడు మీకు భాష మీద ఉన్న పట్టు తెలుస్తుంది. అసలు ఏంటి మీ ప్రయాణం? మీరు అసలు డిఫరెంట్ ఆహ్, పాత్ కదా మీకు అవునండి. ఇది? చాలా డిఫరెంట్ పాత్ యాక్చువల్లీ. అంటే మనందరికీ తెలిసిన విషయమే. నది ఎక్కడో ఇరుకు సందుల మధ్యలో పుట్టి, అది సముద్రం చేరే లోపుగా అది మైదానాల గుండా ప్రయాణం చేస్తది, ఎడారుల గుండా ప్రయాణం చేస్తది, అడవులు తడి గుండా. నేలల గుండా, పొడి నేలల గుండా, అడవుల గుండా అనేక రకాల ప్రయాణాలు చేస్తుంటది. ఎక్కడ ప్రయాణం చేసినా నది నదే. అదే. అలాగా ఈశ్వరుడు కృపతోటి ఈ ప్రయాణంలో ఎన్నెన్ని చోట్ల అంటే చిన్నప్పటి నుంచి చదువుకొని, ఆ తర్వాత ఇంజినీర్‌గా ఉద్యోగం చేసి, ఆ తర్వాత రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసి, ఒక టీచర్‌గా పనిచేసి, ఇప్పుడు సినిమాల్లోకొచ్చి పాటలు రాసి, ఇప్పుడు మాటల వైపొస్తూ, ఈ ప్రయాణం అంతా కూడా నాకేమనిపిస్తుందనంటే, నది ఏ రోజు తను పుట్టాలని కోరుకోదు. నది ఈశ్వర సంకల్పంగా అలా ఉద్భవిస్తది. అలాగే మన ప్రయాణం, మనిషి ప్రయాణం గూడా అలాగే మన వెనకాల ఏదో తెలియని ఫోర్స్ ఒకటి నిలబడి మనల్ని నడిపిస్తా ఉన్నట్టుంటది. నాకు ఈ ప్రయాణం అంతా తలుచుకుంటే కూడా ఎక్కడో ఆదిశంకరాచార్యులు చెప్పినట్టుగా మనకందరూ చెప్తారు జగం మిథ్య, బ్రహ్మ సత్యం అని. అంటే ఇదంతా కూడా మనకేంటంటే ఏదో మనకు ఆల్రెడీ రిటర్న్ లాగా జరుగుతుందన్న ఫీలింగ్ అనిపిస్తా ఉంటదండి ఎప్పుడు కూడా. మోస్ట్ సెక్యూర్డ్ ప్రొఫెషన్స్‌ని వదిలేసి అన్‌సర్టెనిటీ ఉన్న ఫీల్డ్‌లో ప్రయాణం ఎంచుకున్నారు. అది మీ యెస్. ఇష్టంతో జరిగింది. ఎప్పుడైనా అనిపించిందా? సో, ఇక్కడ ఎక్కువ నేను స్ట్రగుల్ అవుతున్నానన్న ఫీలింగ్ వచ్చిందా? ఈశ్వరుడి దయ వల్ల అసలెప్పుడు ఆ ఫీలింగ్ రాలేదు సార్. ఎందుకంటే వచ్చిన మొదటి రోజుల్లోనే నేను మంచి మంచి మనుషుల్ని కలవటం, వాళ్ళ ద్వారా నాకు మంచి అవకాశాలు కలగటం. దానివల్ల ఎప్పుడు అంటే మనకి 'అలవైకుంఠపురం' లాంటి పెద్ద హిట్ రాసిన తర్వాత కూడా మధ్యలో నాకు 2 సంవత్సరాలు ప్రపంచం మొత్తం కరోనాతోటి సఫర్ అయ్యారు గదండీ! ఆ టైంలో గూడా నేను పాటలు రాశాను. ఓహ్! ఆ సూపర్బ్! టైంలో కూడా నేను పాటలు రాయగలిగాను. అంటే సినిమా సినిమా ఎవరైతే కళామరంగం ఏదైతే ఉందో, ఒక సొంత బిడ్డని హక్కున చేర్చుకున్నట్టు చేర్చుకుంది. అందులోనూ సొంత బిడ్డని, అందులో ముద్దుల బిడ్డని గనక హక్కున చేర్చుకుంటే ఎలా చూసుకుంటాం? అంటే ఇంట్లో చిన్న పిల్లాడికి ఒక చిన్న కొడుక్కి ఎప్పుడు ఒక చిన్న అప్పుడు చిన్న బిడ్డకి ఎప్పుడు కూడా ఒక చిన్న ఒక ప్రాధాన్యత ఎడ్జ్ ఉంటది. ఉంటుంది. ఒక చిన్న ప్రాధాన్యత ఉంటది. ఒక చిన్న ఎడ్జ్ ఉంటది. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీ నేను అడుగుపెట్టిన ఈ 6 సంవత్సరాల కాలంలో నన్ను ముద్దు బిడ్డగా, ఒక చిన్న బిడ్డగా చూసుకుంటూ ఎప్పుడు నాకు ఆలోచన కలిగేటటువంటి అవకాశాన్ని ఇవ్వలేదు. అది మీ అదృష్టం. నిజంగా పూర్వజన్మ సుకృతం అని నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే ఎక్కే గడప, దిగే గడపలన్నీ అయిపోయిన తర్వాత గానీ, ఒక పాట రాసే అవకాశం దొరకని ఎక్స్‌పీరియన్స్‌లు చాలా విన్నాం. చాలా విన్నాం. అవును. కానీ 'అలవైకుంఠపురం' గురించి మీరన్నారు కాబట్టి, 'అలవైకుంఠపురం' రిలీజ్ అయిన తర్వాత సీతారామ శాస్త్రి గారితో మీ లిరిక్ రైటర్లందరినీ కూర్చోబెట్టి త్రివిక్రమ్ గారు ఒక ఇంటర్వ్యూ చేశారు. యాహ్! యాహ్! అది చాలా మంచి సాంప్రదాయం అండి. నిజంగా చాలా ఆహ్, గొప్ప సంస్కారవంతమైనటువంటి సాంప్రదాయం. దురదృష్టవశాత్తు ఆ తర్వాత అది మళ్ళీ ఎప్పుడు జరగలేదు గానీ, నిజానికి అది నిజంగా అంటే ఒక భువన విజయం ఎప్పుడో మనం విన్నాం. హ్మ్. శ్రీకృష్ణదేవరాయల చుట్టూ అష్టదిగ్గజాలు కూర్చొని చక్కటి సాహిత్య చర్చ జరిగేదని. నాకు తెలిసి అంతకు ముందు జరగలేదు. ఆ తర్వాత జరగలేదు. ఒక్కసారే సాధ్యపడిందనేటువంటి నా అది భావన. ఎంత బావుందంటే, మీ పాట గురించి సీతారామ శాస్త్రి గారు మాట్లాడటం. యాహ్! యాహ్! సీతారామ శాస్త్రి గారి పాట గురించి కాషర్ల శ్యామ్ గారు శ్యామ్ గారు మాట్లాడటం. మాట్లాడారు. కాషర్ల శ్యామ్ గారి పాట గురించి శాస్త్రి గారు అంతగా పొగడటం. యాహ్! యాహ్! అంటే చూస్తుంటే అసలు ఒకళ్ళ ప్రతిభని అంటే కాంపిటీషన్ అనేది బయట ఫీల్ అవుతాం గానీ, వీళ్ళ దగ్గర అప్రిషియేషన్ తప్ప కాంపిటీషన్ ఏం లేదనిపించింది. లేదు లేదండి. అది విన్నప్పుడు. ఆ అదెప్పుడు ప్రోగ్రామ్ నాకు మోస్ట్ ఫేవరెట్ ఇంటర్వ్యూ యాహ్! అన్నమాట. ఫర్ మీ ఆల్సో. యాక్చువల్లీ మనకి సారస్వతంలో ఒక మాటుంటుందండి. ముఖే ముఖే సరస్వతి అని. అంటే ఎప్పుడైతే మనం అవతల వాళ్ళ జ్ఞానం నుంచి జ్ఞానాన్ని అభినందించడం, దాని నుంచి ఆలోచించడం మొదలుపెడతామో, అప్పుడే మనలో ఉన్న సరస్వతి ఉప్పొంగుతుందని జెప్పేసి మన పెద్దల మాట. సో, యాక్చువల్లీ మనకి చదువు జ్ఞానాన్నే పెంచాలి. సంస్కారాన్ని పెంచాలి. అక్కడ ఉన్న వాళ్ళందరూ పుంభావ సరస్వతులు. సో, అవును. ఎవ్వరికీ అవతల వారి గురించి ఒక ఇన్‌సెక్యూరిటీ ఉండేటటువంటి అవకాశం లేదు. వాళ్ళందరిలోకి తక్కువ ఎక్స్‌పీరియన్స్ ఉన్న పర్సన్ మీరే. నేనే. చాలా చిన్న అంటే అప్పుడప్పుడే. అప్పుడప్పుడు అడుగులేస్తున్న వాడిని గనక అవును. అంటే సభాస్థలిలో ఒక
పంచపాండవులు అక్కడ కూర్చొని అంత యుద్ధ వ్యూహాల గురించి మాట్లాడుకుంటుంటే అప్పుడే వచ్చిన అభిమన్యుడిని పర్లేదులే మన పిల్లాడు కూర్చొని ఇవ్వండి కూర్చోబెట్టినట్టు అది అది అటువంటి కానీ అలవైకుంఠపురంలో అల్లు అర్జున్ గారు ఆ ఇంట్లోకి ఎంటర్ అయినప్పుడు మీరు రాసిన పాట అసలు ఆ సీన్ యొక్క ఎమోషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది నిజంగా అది అసలు. కుదిరింది అలా. ఒక యువరాజు వాళ్ళ రాజ్యంలోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఒక ఫీల్ ఉంటుంది కదా, యా, 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 యా. అంటే ప్రకృతి కూడా అతన్ని ఆహ్వానిస్తున్నట్టు పూలు పడుతూ. అసలు ఆ సందర్భంలో ఉన్న క్లిష్టత అదండి. యాక్చువల్లీ వస్తున్నవాడు వారసుడు, కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియదు, తెలీదు. కానీ ప్రకృతికి తెలుసు. సో స్వాగతం ఎవరు పలకాలి? స్వాగతం పలకాలి, ఇంట్లో వాళ్ళు పలకరు. ఎవరు పలకాలి అప్పుడు? ప్రకృతే పలకాలి. కాబట్టే అందుకనే మనం రాసిన సాహిత్యంలో కూడా గొడుగు పట్టింది గగనమే, కదిలి వస్తుంటే మేఘమే. దాంట్లో చిన్న టిపికాలిటీలో, అంటే నేను అది రాస్తున్నప్పుడు ఇదేమీ రాసిన తర్వాత విశ్లేషిస్తున్నది కాదు, నేను రాస్తున్నప్పుడే అనుభవించి రాసింది ఏమిటయ్యా అంటే, ఇంత పెద్ద ఆకాశం అనేటటువంటి తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఒక మేఘం లాంటి రైటర్ని వస్తున్నాను, నన్ను ఆహ్వానించారు త్రివిక్రమ్ గారు అని చెప్పటం ఆ లైన్లో అంతర్లీనంగా. ఎలాగైతే ఆ పాత్ర, ముఖ్యంగా ఆ పాత్ర బంటి అనే పాత్ర వస్తున్నప్పుడు ఈ ప్రపంచం ఎలాగైతే గొడుగు పట్టింది గగనమే కదిలి వస్తుంటే మేఘమేన ఆ పాత్రకి ఎలా చెప్పానో, నేను తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగు పెడుతుంటే మేఘం లాంటి నేను అడుగు పెడతా ఉంటే ఆకాశం లాంటి ఇంతమంది గొప్పవాళ్ళు నన్ను ఆహ్వానించారని చెప్పడం కూడా ఆ లిరిక్లో కుదిరింది అలా. ఓకే, ఆ పాత్రకి మీకు పోలికలు ఉన్నాయి. అంటే నేను ఎప్పుడూ ఒక మాట చెప్పానండి, కవితా కన్యక వృణీతే స్వయం అని. నేను అదేమి దిశనాహంకారంతో చెప్తున్న మాట కాదు, ఎందుకంటే నేను నా చిన్ననాటి నుంచి ఏ రోజు కూడా, అంటే ఈ రోజు వరకు ఇప్పటి సుమారుగా 150-200 పాటలు రాసిన తర్వాత కూడా నేను ఎప్పుడు భావించింది ఒకటే, ఏ రోజు నేను రాశారని ఎప్పుడు భావించలేదు. నాలో ఏదో చైతన్యం ఉండి ఆ చైతన్యం చైతన్యం అక్కడ నుంచి రాసిన తర్వాత, అంటే పాట రాయటానికి ముందు నేను కళ్యాణ్ చక్రవర్తి, పాట రాయటానికి తర్వాత నేను కళ్యాణ్ చక్రవర్తి, పాట రాసేటప్పుడు మాత్రం నేను కళ్యాణ్ చక్రవర్తి కాదని నేను నమ్ముతాను. నాచే రాయబడింది, నాచే రాయబడింది, నేను రాయలేదు, అది నాచే రాయబడింది. గొప్ప సంస్కారం. లేదు నిజంగా కూడా, అంటే అంటే ఇది నాది అని ఫీల్ అయిపోవటం కంటే గొప్పతనమే ఉంది. అదే అంటే మనం ఇంత సారస్వతంలో మనం, అంటే మనం వెనక్కి వెళ్ళి ఎందుకు మన పెద్దలందరూ పుస్తకాలు చదవాలి, జ్ఞానం పెంపొందాలి అనేది ఎందుకు అంటున్నారంటే, పుస్తకం ఉద్యోగం కోసం కాదు, పుస్తకం వృత్తి కోసం కాదు, పుస్తకం ఉపాధి కోసం కాదు, పుస్తకం జ్ఞానం కోసం. పుస్తకం అనేది మనం ఎంత, అంటే మన ప్రాచీన సాహిత్యం, ఇప్పుడు నేను పుస్తకాలు చదవమని కూడా చెప్పను, ఎందుకంటే ఇప్పుడు ఆడియో ఫైల్స్ జనరేషన్ మారిపోయింది. మనం చాలా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ విషయాన్ని మనం ఎలా తెలుసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్, కానీ పుస్తకాల్లోనే చదవాలనేటటువంటి ఛాందసం అక్కర్లా. ఎలాగైనా సరే మన ప్రాచీన సాహిత్యపు విలువలన్నీ కూడా వ్యక్తిత్వ వికాస విలువలు, వ్యక్తిత్వాన్ని పెంపొందించేటటువంటివి. అవి మేము మా గురువుల ద్వారా మేము నేర్చుకున్న దాంట్లో మాకు తెలిసింది ఏంటంటే, సాక్షిభూతంగా ఉండి బ్రతకటం నేర్చుకోమని చెప్పేవారు మా గురువులు. అదే మేము ఇప్పటిదాకా పాటిస్తూ వచ్చాం. సో మీకు ఎలాంటి ప్రెజర్స్, మీకు ఎలాంటి డిసప్పాయింట్మెంట్స్ ఉండవు అయితే? లేదు, డిసప్పాయింట్మెంట్స్ నేనేమనుకుంటానంటే, యూసి నేను ఇప్పుడు డిసప్పాయింట్ అయ్యానంటే అప్రిషియేషన్ కూడా తీసుకోవాలి. ఒక పాట బాగుందని ఎవరో చక్కగా ఒక మెసేజ్ కింద, మనం ప్రతి పాట రాస్తాం, అందరికీ నచ్చక్కర్లేదు, మనం చెప్పిన మాట అందరికీ నచ్చక్కర్లేదు, ఏమంటారు లోకో భిన్న రుచి అంటారు, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. నేను ఇప్పుడు డిసప్పాయింట్మెంట్ తీసుకున్నానంటే మళ్ళీ అప్రిషియేషన్ తీసుకోవాలి, రెండూ ఇబ్బందే కదా. ఇది నాది అంటే అది నాది కాదని ఎలా చెప్పగలను నేను? రెండు నాది. నేనేమంటా, రెండు సాక్షి మాత్రంగా చూసామనుకోండి, ఓకే, వాటి నుంచి కేవలం వాటికి స్పందించటం మానేస్తాం. మనం ముందు వాటికి స్పందించటం మానేసి మనల్ని మనం పెంపొందించుకోవటం ఎలా ఆలోచించే అవకాశం దొరుకుతుంది. అదర్వైజ్ డిసప్పాయింట్మెంట్స్ తోటి, డిసప్పాయింట్మెంట్స్ ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్ అండి, యూ కెనాట్ అవాయిడ్ ఇట్. అందుకనే దాన్ని అంతగా ప్రాధాన్యత ఇవ్వక్కర్లేదు అనుకుంటాను నేను. సో మీకు తొలి దశలోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు లాంటి ఒక గొప్ప రైటర్తో, ఆయన డైరెక్షన్ ఫ్రంట్ ఎండ్లో ఉన్నా సరే ఆయనలో రైటర్ని మేము చాలా ఇష్టపడతాం. ఆయన ఎందుకంటే మనం మాట్లాడే మాటల తీరు మార్చిన రైటర్ ఆయన పాత్రలాగా మాట్లాడుకోవటం మొదలెట్టాం చాలా కాలం. సో ఆయన రైటర్స్కి ఇచ్చే వాల్యూ కానీ, రైటర్స్ గురించి ఆయన చెప్పినప్పుడు ఆయన ఎంత స్వచ్ఛంగా చెప్తారో రైటర్స్ గురించి, వాళ్ళకి ఇచ్చే విలువ, వాళ్ళకి ఇచ్చే స్పేసు, మీరు ఎక్స్పీరియన్స్ పొందారు కదా, ఏం చెప్తారు? నేనేం చెప్తానంటే అండి, తెలుగు భాషలో ఉన్నటువంటి జ్ఞానము, తెలుగు నేలలో ఉన్న సంస్కారము, తెలుగు భాషపై ఉన్నటువంటి ప్రావీణ్యము, ఈ మూడు కలిస్తే త్రివిక్రమ్ అవుతారు. అందుకే ఆయన త్రివిక్రముడు. ఆయన అంటే నిజానికి ఏదో పొగడ్తగా చెప్పటం కాదండి, ఆయన 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 ప్రయాణం మీరు ఒక్కసారి తరచి చూడండి. ఆయన ప్రయాణంలో ఆయన రైటర్గా పనిచేస్తున్న రోజులు కానీ, ఆయన డైరెక్టర్గా పనిచేస్తున్న రోజులు కానీ, తెలుగు వారి తాలూకు మాటని నిర్దేశించారండి ఆయన. అవునవును. అంటే ఇప్పుడు మనం మాట్లాడే తీరు మారిపోయింది. మనం చూస్తే
ఇక్కడ మనం మాట్లాడుకొని కాసేపు కిందకి లిఫ్ట్ దగ్గర ఎవరో త్రివిక్రమ్ గారి లాగా మాట్లాడడానికి ప్రయత్నిస్తాం. అవునవును, వాళ్ళ క్యారెక్టర్ లాగా అంత బలమైనటువంటి అంటే ఎప్పుడో మనం పుట్టక ముందు పింగళి నాగేంద్రరావు గారు అంత అంత బలమైన ఇంపాక్ట్ ఇచ్చారంటారు. మనకు తెలియదు, ఆ కాలాన్ని మనం చూడలేదు. కానీ పింగళి నాగేంద్రరావు గారి తర్వాత తెలుగులో అంత స్థాయి, అంత అంత అంటే భాషని శాసించే స్థాయికి ఆయన ఎదిగారు. అందుట్లో అనుమానం ఏమి లేదు. అదేమి ముఖస్తుతిగా చెప్తున్న మాట కాదు. ఆ రోజు నిజానికి నాలాంటి ఒక రైటర్ వస్తే ఈ సందర్భంగా ఒక మంచి విషయం చెప్పాలి. నేను యాక్చువల్లీ నాకు త్రివిక్రమ్ గారు పరిచయం లేని రోజుల్లోనే నేను సినిమా ఇండస్ట్రీకి వద్దాం అనుకుంటున్న రోజుల్లో ఎవరో ఒక మిత్రుడి ద్వారా, మిత్రుడంటే ఎవరో కాదు, మన టీవీ5లోనే ఒకప్పుడు రిపోర్టర్గా పనిచేశారు అశోకన్, నా తమ్ముడు అశోకన్, మా కజిన్ ద్వారా నాకు తమన్ నెంబర్ దొరికింది. సో నేను సినిమా ఇండస్ట్రీకి వద్దాం అన్న టైంలో ఆయన అరవింద సమేత వీరరాఘవ చేస్తున్నారు. అరవింద సమేత వీరరాఘవ చేస్తుంటే నేను దానికి ఒక పాట రాశాను. నాకు కథ కూడా తెలియదు యాక్చువల్లీ. రాయలసీమ నేపథ్యంలో సినిమా అన్నారంటే రాయలసీమ నేపథ్యంలో నేను ఒకటి రాశాను. చూడండి ఆయన తాలూకు నిశిత దృష్టి ఎంత గొప్పదయ్యా అంటే, అది రాసి నేను తమన్ గారికి పంపిస్తే తమన్ గారు ఎప్పుడు ఆయనకు వినిపించారు. సరే అప్పటికే పాటలు పూర్తయిపోయాయి. నేను అలవైకుంఠపురం చేస్తున్నప్పుడు ఆ లైన్లో ఆయన నాకు కోట్ చేసి చెప్పారు. అంటే చూడండి, అంటే ఆయనకి ఎంత రోజు డే అండ్ డే అవుట్లో ఎంతమంది కలుస్తుంటారు ఆయన్ని, కానీ ఆయన భాషకి ఇచ్చినటువంటి విలువ, మీకు ఎంత కాన్ఫిడెంట్ వచ్చి మీరు ఆ ప్రయోగం నేను ఇంతవరకు నుదుటిని వీడి నీడలే నెత్తుటి వాడ చేరితే వెచ్చటి నీరు కంటి సీమ దాటని రాయలసీమలో అని రాశాను నేను. సో ఆయన అన్నారు, అంటే మీరు ఎంత రగిలిపోతే ఆ మాట రాసి ఉంటారు. నిజానికి కవిలో ఉండాల్సినటువంటి ప్రాథమిక లక్షణం రగిలిపోవటమే. సో అని ఆయన అంటే నాకు మీలో ఆ మాట ఇదే ఎగ్జాక్ట్గా ఆయన వాడిన మాట కూడా ఇదే, మీలో నాకు ఉదయించే సూర్యుడు కనపడ్డాడు అని. సూపర్. అంటే నిజంగా చెప్తున్నాను, త్రివిక్రమ్ గారు లాంటి ఈ తెలుగు సినిమా తాలూకు సౌభాగ్యం, తెలుగు సినిమా తాలూకు బలం త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఏమాత్రం అంటే నేనేమంటానంటే ఎంతో మంది విజయం సాధించవచ్చు జీవితంలో, కానీ కొందరి విజయాలే స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. ఎగ్జాక్ట్లీ, మనకి ఒక ఏజ్ వచ్చే వరకు అమ్మ మాటలు నేర్పిద్ది, ఆయన ఇప్పటికీ నేర్పుతానే ఉన్నారు. అవునవును, చాలా గొప్పగా చెప్పారు. నిజంగా ఆయన అంటే ఆయన చాలామంది అనుకుంటారండి ఆయన ప్రాస కాదండి, ఆయన యాస కాదు, ఆయన థాట్. బేసికల్గా ఆయన ఒక మాట రాసే ప్రతి మాట చాలామంది ఆయన అనుకరించడంలో ఈ ప్రాసలు యాసలు అనుకరిస్తారు, కానీ ఆయన త్రివిక్రమ్ గారిని అనుసరించాలన్నా పాటించవలసింది యాసలు ప్రాసలు కాదు, థాట్. మనకి అతడిలో నాజర్ గారికి మహేష్ బాబు గారికి మధ్య కాన్వర్జేషన్ కానీ, అలవైకుంఠపురంలో ఆ ఫ్లైఓవర్ మీద మురళీ శర్మకి అల్లు అర్జున్ గారికి మధ్య ఆ కాన్వర్జేషన్స్ ఆయన మాత్రమే రాయగలరు. ఎందుకంటే అక్కడ త్రివిక్రమ్ లేకపోతే ఆ కాన్వర్జేషన్స్ వేరేలా ఉండేవి. మనకు ఆ ఎక్స్పీరియన్స్ అందేది కాదు. మేము ఎప్పుడు అనుకుంటాం ఆ రెండు సీన్స్ చూస్తున్నప్పుడు ఒక రైటర్ తాలూకు పరాక్రమం తెలిసిద్దండి అసలు. సరే, ఆయన ఆ సెకండ్లో ఎంత గొప్పగా ఉంటారంటే సార్, వాల్మీకి క్యారెక్టర్ అడుగుతుంది, అరే కాదురా ఇప్పుడు నువ్వు వాళ్ళకి వెళ్ళి చెప్పవు కదా, నీకేం కావాలి, నీకేం వచ్చింది దీనివల్ల అని అంటే ఫ్రీడమ్ అంటాడు. ఫ్రీడమ్ ఇంకా నేను ఇంప్రెస్ చేయక్కర్లేదు, నేను ఇంప్రెస్ చేయాల్సిన అవసరమే లేదు. ఏం చేస్తే మా నాన్నకి నేను నచ్చుతానని నేను ఎంతకాలం వెతికేసుకునేవాడిని, ఇంక నేను వెతకక్కర్లేదు అంటాడు. అంటే చూడండి ఆ పాత్ర తాలూకు మొదటి ఫస్ట్ హాఫ్ లో ఎంత స్ట్రగుల్ పడి ఉంటుందో క్యారెక్టర్. వాళ్ళ నాన్న ఇంప్రెస్ చేయడానికి, వాళ్ళ నాన్న తను అవమానిస్తున్న ప్రతిసారి, వాళ్ళ నాన్న తను ఇబ్బంది పెడుతున్న ప్రతిసారి, మా నాన్న కదా అని అతను సర్ది చెప్పుకున్న మాటల తాలూకు బరువుని అక్కడ దింపేసి ఉంటారు. నిజంగా ఫ్రీడమ్ కొన్ని జీవితాలు అంతే. నేను తండ్రిని ఒప్పుకోలేను, నువ్వు వాడు కొడుకుని చెప్పుకోలేవు. లేదండి, అంటే ఆయన థాట్ అండి, హీ ఆల్వేస్ ఫాలోస్ ద థాట్. అక్కడ మురళీ శర్మ క్యారెక్టర్ని ఏం చేసినా ఆడియన్ గా మనం కన్విన్స్ కానీ వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. అక్కడ నిల్చోబెట్టి మాట్లాడిస్తారు. ఇప్పుడు దాని తర్వాత నుంచి కూడా మీరు అన్నట్లు ఇంటికి వెళ్ళిపోయి అతనితో మాట్లాడకుండా ఉండొచ్చు, సైలెంట్ గా ఉండొచ్చు, అతను లెక్క చేయకుండా తిరగొచ్చు, అతన్ని క్షమించేసి ఇతను ఏం కావాలో అది చేసుకుంటున్నాడు. నిజంగా అది థాట్ అండి నిజంగా. అదే సార్, అక్కడ ఏంటంటే 25 ఏళ్ళు అతను తండ్రి అయ్యి ఉండొచ్చు, కాకపోయి ఉండొచ్చు, కానీ తండ్రిగానే భావించాడు. అతను నా తండ్రినే నమ్మాడు. ఒకవేళ నేనే ఒక తప్పు చేస్తే నా తండ్రి నన్ను వదిలేయడు కదా, ఇతను నా తండ్రి లాంటి వాడే కదా. అసలు ఏ తప్పు చేయను వాడిని తీసుకొచ్చి ఇక్కడ పెడితే వాడి పరిస్థితి అంటే వీడి పొజిషన్ లో ఉండి ఎంజాయ్ చేస్తున్నాడు, మంచిని కూడా అతను ఆలోచిస్తున్నాడు. దీనికి ఒక నాడు కూడా అద్భుతమైన నాడు వేసి ఉంటారండి సినిమాలో. చెల్లెల్ని టీజ్ చేసినప్పుడు మీ చెల్లి కత్తిలాగా ఉన్నాడు, థ్యాంక్స్ బ్రదర్ అంటే అతను అటు పక్క నిలబడి ఆ షూస్ లో నిలబడి చూస్తాడు. అవును ఒక అమ్మాయి బాగుంది, ఇప్పుడు నేను హీరోయిన్ చూసి అంటున్నానుగా, విజిల్స్ వేస్తున్నాను కదా, నేను కూడా అమ్మాయిని చూసి బాగున్నారు మేడం అని చెప్తున్నాను కదా,
అంతవరకు ఇబ్బందులే. బాగున్నారు మేడం అని చెప్పడం వరకు ఇబ్బంది లేదు. ఇబ్బందులే. ఆ తర్వాత అంటే నిజంగా బాగుంటది కదా, కాస్త కట్నం తగ్గిద్దేమో అని. అంతే కదా. ఆ క్యారెక్టరైజేషన్ అండి. అంటే అది రైటర్, అది కేవలం రైటర్ ఆ క్షణంలో బ్రతికితే మాత్రమే రాయగలిగే మాటలు సో అవన్నీ. ఇండస్ట్రీ హిట్, ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్స్ అవ్వటానికి ఇవి రూట్స్ సార్. ఇవి అంటే మీరు విశ్లేషించినట్టు ఒక సామాన్య ప్రేక్షకుడు విశ్లేషించకపోవచ్చు, కానీ అనుభూతి చెందుతాడు. అనుభూతి చెందుతాడు. అనుభూతి అంటే చెందుతాడు. దానికి అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు లోపలికి వెళ్ళొచ్చి అందరు ప్రేక్షకులు సినిమా చూసొచ్చి ఏం బాగుందిరా అంటే చెప్పలేకపోవచ్చు. ఇది చెప్పలేకపోవచ్చు, బాగుంది, కానీ ఇది బాగుందని. వాడు అనుభూతి హీ నోస్ చెందుతాడు. దట్. హీ నోస్ దట్. అంటే ఎక్కడో వెళ్ళగానే ఎక్కడో సందర్భంలో అతను ఆ నిమిషానికి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవచ్చు, కానీ ఎక్కడో అతని మాటల్లో ఆ పదాలు దొరుకుతూ పదాలు ఉంటాయి. దొరుకుతాయి. ఆ పదాలు దొరుకుతూ ఉంటాయి. ఆ పదాల తాలూకు ఇది జరుగుతూ ఉంటుంది. ఆ విషయంలో మాత్రం త్రివిక్రమ్ గారు సినిమా ఇండస్ట్రీలో ఉండటం నా దృష్టిలో అయితే మాత్రం సినిమా ఇండస్ట్రీ తాలూకు సౌభాగ్యం అని నేను భావిస్తాను. ఇంకా ఆ తెలుగుదనం, ఆ ఫ్యామిలీ వాల్యూస్ ఇంకా మన కథలుగా మారుతున్నాయి అంత బిగ్ స్కేల్లో అంటే త్రివిక్రమ్ గారి వల్లే సాధ్యమవుతుంది. లేకపోతే ఏంటంటే మనం ఒక వేరే ప్రపంచాలు, కొత్త ప్రెమిసెస్లు, లేకపోతే వేరే వరల్డ్ క్రియేట్ చేయటం, వేరే వరల్డ్ బిల్డప్ చేయటం ఇవన్నీ తప్పని కాదు, కానీ ఆయన ఆ ఫ్యామిలీ ఎమోషన్స్ దగ్గర ఆగాడు. ఆగి అక్కడికి అందరినీ తీసుకొస్తున్నాడు తన కథల ద్వారా. అక్కడ ఒక కమర్షియల్గా ఒక సూపర్ సక్సెస్లో ఆయన అక్కడే తన గ్రౌండ్లో నిలబడి కొడుతున్నాడు. అది రేర్ ఫీట్ సార్. లేదు సార్. నేను సార్ మీద ఉన్నటువంటి అభిమానంతోటి, ప్రేమతోటి, సార్ దగ్గర ఉన్నటువంటి చనువుతోటి నేను త్రివిక్రమ్ గారికి ఒక మాట చెప్పాను. సార్, ఈ జనరేషన్లో ఎవరైనా శంకరాభరణం తీయగలరంటే అది మీరు ఒక్కరని చెప్పాను. అవును. మీరు శంకరాభరణం తీయగలరు సార్. అడవిరాముళ్ళు తీస్తున్నారు, కొంచెం శంకరాభరణం వైపు వచ్చి ఒక్క శంకరాభరణం తీసి పెట్టండి సార్. ఎందుకంటే ఈ తరం తెలుసుకుంటారు సార్. అంటే ఎవరు పడితే వాళ్ళు చెప్తే చాలా విషయాలు వినం సార్. ఇవాళ అఖండ తాండవం ఉంది. అఖండ తాండవంలో మనం సనాతన ధర్మం గురించి చెప్పామంటే అది బాలయ్య కాబట్టి. బాలయ్య గారు కాబట్టి, అంటే బాలయ్య గారికి ఉన్న ఎక్స్పోజర్ బయట ఆ, ఆ పాత్రకి చాలా ఆ బలమైంది. పాత్రకి చాలా బలమై వెన్నుముకైంది. అలాగే అటువంటి మన సంప్రదాయాల గురించి, మన సంస్కృతి గురించి చెప్పాలంటే దాని మీద సాధికారికత ఉంది త్రివిక్రమ్ ఇప్పుడు గారికి. మీరు రాసిన మాటల్లోని మంత్రాలని ఆయన చాలా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆ సందర్భం వచ్చినప్పుడు చెప్పేస్తాడు. అవతల వాళ్ళకి అర్థమవుతాయా లేదా అనేది కాదు, ఆయన సందర్భోచితంగా అక్కడ ఏం చెప్పాలో ఆయన మంత్రాలు చెప్పేస్తాడు. ఆయన Yes, sir. చెప్పటం అనేది మాకు అలవాటైంది. ఇప్పుడు ఆయన అఖండ పాత్రధారిగా మారి అవి చెబుతుంటే మాకేమీ కొత్తగా లేదు. లేదు, లేదు, లేదు. మేము అంటే ఫస్ట్ Tangible. ఫస్ట్ 10 సెకండ్లోనే మేము వెళ్ళిపోయాం క్యారెక్టర్లోకి. అఖండ 1 నుంచి అదే ట్రావెల్. Yeah, yeah. అఖండ 2కి వచ్చేసరికల్లా మీ బాధ్యత మరింత పెరిగింది. ఎందుకంటే ఆయన ఒక సాధన చేసి వచ్చిన చేసొచ్చారు. అసలు సిద్ధ సాధన చేసి బయటకు వచ్చాడు. బయటికి వచ్చారు కదా. ఇప్పుడు ఆయనకు మాటలు రాయాలంటే, ఆయనకు మాటల్ని సమకూర్చాలంటే ఏంటి మీకు స్ట్రగుల్ ఏంటి? అంటే సార్, నేనే చెప్తున్నాను కదా సార్, ఎప్పుడు కూడా కుమార్ గారు ఏ విషయాన్ని మనం చెప్తున్నాం అన్న దాని మీద మనకు క్లారిటీ ఉండాలి. ముఖ్యంగా ఆ క్లారిటీ దర్శకులకు ఉండాలి. సో ఆ విషయంలో బోయపాటి గారి క్లారిటీ అనేది అన్మ్యాచబుల్. ఎందుకంటే మనం ఎక్కడి నుంచి బయలుదేరాం, ఎక్కడికి వెళ్తున్నామని అన్న దాంట్లో మాత్రం ఆయనకి ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండదు. అంటే మనం ఎటు వెళ్ళాలి, చాలామందికి ఏంటంటే ఏం కావాలో తెలియకపోవటమే ప్రమాదం. చాలా ప్రమాదం. చాలా ప్రమాదం. ఎక్కువ తీసేస్తాం, ఏది పడితే అది ఏది పడితే అది తీస్తాం. నేను ఇంతకుముందు కూడా చెప్పాను సార్, అఖండ కానీ అఖండ 2 కానీ యూ కెనాట్ హ్యావ్ ఏ ఎక్స్ట్రా సీన్. ఎడిట్లో ఒక తీసేసిన సీనే లేదు. అవునా? అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. సార్ నేను ఆయనతో 2 సినిమాలు ఇది పనిచేశాను. నిర్మాతలకి ఇలాంటి దర్శకుడు ఉంటే ఇట్స్ కొంగు బంగారం అంటారు సార్ కదా. నిజంగా సార్. అంటే నేనేమంటాను, ఈ కాలంలో వస్తున్నటువంటి అసిస్టెంట్ డైరెక్టర్లు కానీ ప్రతి ఒక్కళ్ళు వన్ షుడ్ వర్క్ విత్ బోయపాటి గారు. బికాస్ 2 విషయాలండి. 2 విషయాలు నేను ఆయనలో గమనించిన విషయాలు 2 ఈ ప్రయాణంలో. ఒకటి, పర్ఫెక్ట్ పేపర్ ఎడిట్ ఉంటుంది ఆయన దగ్గర. ఓకే. సినిమా మొత్తాన్ని అంటే పేపర్ ఎడిట్, ఇంత తీసి దాన్ని ఎడిట్ చేయడం కాదు, ఎడిట్ టేబుల్ మీద ఎడిట్ చేయరు ఆయన, పేపర్ మీద ఎడిట్. రైటింగ్ అంతా అయిపోయినాక ఎడిట్ చేస్తారు. రైటింగ్ తర్వాత ఎడిట్ ఉంటుంది. నెక్స్ట్, హౌ టు డీల్ విత్ ఆర్టిస్ట్ ఇన్ సెట్. ఓకే. వన్ ఆఫ్ ది ఫైనెస్ట్. నేను చూసిన వాళ్ళలో వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ అండి ఆయన. ఎందుకంటే అంటే కొత్త అందరు ఆర్టిస్టులు ఒకే టైమింగ్లో పనిచేయలేరు కదా. రకరకాల ఇది ఉంటాయి వాళ్ళకు, ఆ మూడ్లో వాళ్ళు ఎలా ఉన్నారో రకరకాల ఇన్వాల్వ్ అయి ఉంటాయి కదా. మీరు ఒక 30-40 టేకుల తర్వాత కూడా, ఎవరైనా కొత్త ఆర్టిస్టు 30-40 టేకుల తర్వాత కూడా ఆయన కోపట్టం మీరు వినరు సెట్లో. ఆయన కోపట్టం మీరు వినరు. ఆయన ఒకటే చెప్తాడు, బ్రదర్ ఏం లేదు, మీరు ఎందుకో టెన్షన్ పడుతున్నారు, అక్కర్లేదు, కూల్, మీరు చేయగలరనే మేము తీసుకున్నాం, మీరు చేయగలరు, మాకు తెలుసు, మీరు ఎక్కడో చిన్న లాక్ అయ్యారు, అది రిలీజ్ చేస్తారు, ఏం పర్వాలేదు, మీరు చేయండి. ఎంత మనోధైర్యం వస్తుంది అసలు. అంటే ఆర్టిస్ట్కైనా టెక్నీషియన్కు ఆ మాటే కదండి కావాలి. ఆ మాటే కదా, నన్ను నమ్ముతున్నాడు ఒకడు అన్నదే కదా కావాలి. అది డైరెక్టర్ నమ్ముతున్నాడు. నేను నమ్ముతున్నాను కాబట్టి నువ్వు ఈ సినిమాలో ఉన్నావు.
నువ్వు అరిస్తే కొత్తగా ఏమైంది సార్ నిరూపించుకోవద్దంటారు ఆయన. ఆ, నువ్వు నా దగ్గరే నిరూపించుకోక్కర్లా, నేను నిన్ను నమ్మే అందుకే నువ్వు ఇక్కడ ఉన్నావు అంటారు. ఆ 2 విషయాల్లో మాత్రం ముఖ్యంగా ఈ మాటల విషయంలోకి వచ్చేటప్పటికి ఆయన 2 విషయాలు బలంగా చెప్పారు. మనం మొదటి పార్ట్‌లో ఒకటి చెప్పాము మనం. ఏం చెప్పాము? మన రైటర్స్ అందరితోటి కూడా ఆయన చెప్పేది ఒకటే. ప్రకృతి, పరమాత్మ, పసిపాప. ఈ మూడిటిని అనుసంధానిస్తూ, ఈ మూడిట్లో ఎవరికి ఏ ఆటంకం కలిగినా రెండో వాళ్ళు లెగుస్తారు అనేటువంటి థాట్. పరమేశ్వరుడు వస్తాడు అనేది. ఇప్పుడేం చెప్పాము? దైవము, ధర్మము, ధర్మము. దేశము. ఈ 3 విషయాలకు సంబంధించి మనం చెబుతున్న ఏ మాటైనా ఈ మూడిటిని అనుసంధానిస్తూ ఉండాలి. మనం చెప్పే మాట అది ధర్మం గురించో, దైవం గురించో, దేశం గురించో. ఎందుకంటే 3 పరస్పరాధారితాలు. ఒకప్పుడు ఈ దేశాలు అనేటటువంటి భావన లేని రోజుల్లో మన జనాల్ని ఈ ప్రపంచాన్ని కట్టి ఉంచినటువంటి ఒకే ఒక్క బంధం ధర్మం. ధర్మం, మనం అంటే ధర్మం, దైవం. మనం సరిహద్దులు అనేటటువంటి వాటిని గీసుకోని రోజుల్లో మనల్ని కట్టుంచినట్టు దైవం మనల్ని ఏ ద్వారా కట్టుంచింది? ధర్మం ద్వారా కట్టుంచింది. తర్వాత కాలక్రమేణా మనం గీతలు గీసుకోవటం మొదలుపెట్టాక అదే దైవం దేశం ద్వారా కట్టుంచింది. దేశం అనేది ఒక సామూహిక భావన, ధర్మం అనేది ఒక సామూహిక భావన. ఆ భావనని మనలో నింపినవాడు దేవుడు. అవును, కుంభమేళాలు జరుగుతుంటాయి, ఆ. దేశమంతా ఒక చోట కనపడదు. ఆ దేశం అంతా కనపడుతుంది కదా. అవును, నేను అదే చెప్తున్నాను కదా. పుష్కరాలు జరుగుతాయి, పుష్కరాలు దేశమంతా దేశం అంతా ఒక చోట కనపడుతుంది. చోట మన కనిపిస్తుంది. పండుగలు, మన సంప్రదాయంలో కలగలపటానికే ఏదైనా. అవును, ధర్మం విడగొట్టడానికి. విడగొట్టడానికి మనది కలగలిపే సంస్కృతి, విడదీసే సంస్కృతి కాదు. మనల్ని విడిపోవటానికి మన దగ్గర క్రతువులు లేవు. మన దగ్గర విడగొట్టడానికి ఏదో ఒక సినిమాలో గొప్ప మాటలు ఉంటాయి. ప్రపంచంలో కలపటానికి ఏదన్నా సాధించడానికి మంత్రాలు ఉన్నాయి కానీ విడగొట్టడానికి మంత్రాలు లేవని ఒక సినిమాలో కూడా రాసి ఉంటాం. అది మన సంస్కృతి. మన సంస్కృతికి మూలమైనటువంటి భావనని ఈ సినిమా ద్వారా మనం చెప్పాలి. మన పండగలు, వ్రతాలు ఇవన్నీ నలుగురిని కలిసి. అవును, నలుగురిని కలగలిపి. అంటే ఈరోజు మన సంప్రదాయం ఉంది, ఏదో ఒకటి జరిగితే మనం ఒక ఇల్లు కట్టుకున్నాం. ఇల్లు కట్టుకుంటే మన సంప్రదాయం చూడండి ఎంత గొప్ప సంప్రదాయం. ఇల్లు కట్టుకుంటే మన చెల్లెలు వచ్చి పాలు పొంగించాలంటారు. ఎందుకు చెల్లెలే వచ్చి పాలు పొంగొచ్చాలి? మన ఇంట్లో భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, ఆడవాళ్ళు పొంగించాలనలా, తోడబుట్టిన చెల్లెలు అన్నారు. అవును, ఎందుకంటే చెల్లెలు వేరే ఇంటికి వెళ్ళిపోయి ఉంటుంది, కలవాలి, వచ్చి అన్నయ్యని కలవటానికి ఏదో ఒక సంప్రదాయం కావాలి. దానికి మన పెద్దలు ఆ సంప్రదాయాన్ని పెట్టారు. మనము దీన్ని టెక్నికల్గా ఆలోచించడం కాదండి. ప్రతిదీ మన వాళ్ళు సాంకేతికతను పట్టుకొని సారాన్ని వదిలేస్తారు. పొద్దున్నే లేవగానే దీపం పెట్టమంటే ఆ దీపం పెట్టడం గురించి ఎందుట్లో ఏ నూనె పోద్దామని ఆలోచిస్తారు తప్ప అసలు దీపం ఎందుకు పెట్టమన్నారని ఆలోచించరు. సో దీపం అంటే ఏమిటి? ఉన్న చీకటిని పారదోలి నీలో వెలుగు నింపుకోవటం, అదే కదా దీపం. అవును, దీపం పొద్దున్నే లక్షణం అదే. 4:30కి దీపం పెట్టమన్నారండి. ఎందుకంటే నువ్వు 4:30కి లేవాలి అని. ఉదయాన్నే లేస్తే దానితో పాటు నీ రోజు అలా మనకి చాలామంది చెప్తుంటారు, ఏం చెప్పడం కదా, గొప్ప గొప్ప సైకాలజిస్టులు చెప్పారు, వేదాంతులు చాలామంది చెప్పిన మాట ఏమిటంటే మీరు ఒక గంట ముందు లేస్తే మీకు రోజు గంట ఎక్స్ట్రా దొరుకుతుందని. అవును, ఇది సైంటిఫికల్లీ ప్రూవ్డ్. ఇవన్నీ చెప్పడానికే మనోళ్ళు బ్రాహ్మీ ముహూర్తంలో లేవమన్నారు. అంతే తప్ప మనం ఏదో 4:30 గంటలకు చాలా మంది అంటారు సార్, ఎర్లీ అవర్స్ లో లేగటం వల్ల 10 అసలు నా పనులు చాలా వరకు అయిపోతాయని. ఇది సైంటిఫికల్లీ ప్రూవ్డ్, ప్రాక్టికల్లీ ప్రూవ్డ్. దీన్ని మనోళ్ళు ఏం చేస్తారంటే 4:30కి లేవమన్న దాన్ని బ్రాహ్మీ ముహూర్తంలో లేవమన్న దాన్ని పట్టుకున్నారు తప్ప అసలు ఎందుకు లేవమన్నారన్నది వదిలేస్తారు. సారం ఆ వదిలేస్తారు. సారాన్ని వదిలేస్తారు. ఆ సారాన్ని తట్టి చెప్పటమే ఈ సినిమా తాలూకు అంటే ప్రధాన ఈ ఉద్దేశం. అంటే మనకి అఖండ పాత్ర ద్వారా మాటలు కాదు, మీరు తోటాలు వదిలారు. ఎట్ ద సేమ్ టైమ్ సినిమాలో స్టేట్మెంట్లు అక్కడక్కడ దొరుకుతాయి, ఇక్కడ ప్రతి మాట ఒక స్టేట్మెంట్లా ఉంటుంది. ఇది ఎంత రైటర్కి ఎంత ఛాలెంజింగ్ అయింది కళ్యాణ్ గారు? అంటే నేను అదే చెప్తున్నాను కదా. ప్రతి మాట అది ఒక స్టేట్మెంటే. అంటే ఏం లేదు సార్, ఇప్పుడు నిద్రావస్థలో ఉన్నటువంటి జాతిని లేపాలని అంటే తట్టి లేపొచ్చు. కానీ నిద్రావస్థ దాటి మనం సుప్తావస్థకి వెళ్ళిపోయాం. ఈ దేశంలో కొట్టి లేపాలి. సుప్తావస్థ ఖచ్చితంగా కొట్టే లేపాలి. ఇది డైరెక్టర్ గారి మాట. కళ్యాణ్ మనం మామూలుగా చెప్తే మామూలు మాట మామూలు ఎవరు చెప్పినా సరిపోద్ది. కానీ బాలయ్య చెబితే అంటే ఇది నేను కేవలము బాలయ్య బాబు గారి ఈ అఖండ పాత్ర గురించి చెప్పట్లేదు. నేను బాలయ్య బాబు గారి వ్యక్తిత్వం గురించి ఒక మాట చెప్తా ఉన్నా. ఈ ప్రపంచంలో నాకు తెలిసినంత వరకు ఆ నటులల్లో ఎవ్వరు అరిచినా అది ఆవేశం, ఒక్క బాలయ్య అరిస్తే సందేశం. బాలయ్య అరిస్తే అది సందేశం. ఆ సందేశం ఇచ్చే మాట బలంగా ఉండాలి. బాలయ్య ఇది చెయ్యండి అని చెప్పడు, ఇదే చెయ్యండి అని చెప్తాడు. అలా చెప్పాలి. ఎందుకంటే కమాండబుల్గా ఉన్నప్పుడే దాని తాలూకు లోతు తెలుస్తుంది, లోతుకు వెళ్తుంది మాట. చెవిని దాటి హృదయం దాకా చేరాలి మాట. చెవుల దగ్గర ఆగకూడదన్న ఉద్దేశంతో స్టేట్మెంట్సే రాద్దామని డైరెక్టర్ గారు తీసుకున్నటువంటి కాన్షియస్గా తీసుకున్న కాల్ అది. అంటే మనకి హల్క్లు, హీమ్యాన్స్, సూపర్ మ్యాన్స్ చూసిన తర్వాత
మన సినిమాల నుంచి పుట్టిన ఒక సూపర్ మ్యాన్ సార్ ఆయన. అవును. అవును. అఖండ క్యారెక్టర్‌కి, అఖండ క్యారెక్టరైజేషన్‌కి ఉన్న ఆ పరిధిని చూస్తే అది చాలా విస్తృతమైంది. అవును. ఎందుకంటే ఏవైనా చెప్పొచ్చు మనం ఆ పాత్ర ద్వారా. ఏ సందేశాలైనా ఇవ్వచ్చు. ఏ ప్రిమిసెస్‌లోకైనా తీసుకెళ్ళి ఆ పాత్రను పెట్టొచ్చు. పెట్టొచ్చు. అవును. అంత లాంగివిటీ ఉన్న పాత్రని బోయపాటి గారు క్రియేట్ చేశారు. అద్భుతం సార్. నేను చెప్తున్నాను ఈ సందర్భంగా ఒక మాట చెప్పాలి. అఖండ పనిచేస్తున్న రోజులు, అఖండ నేను అప్పుడే ఇండస్ట్రీకొచ్చాను. ఇండస్ట్రీకొచ్చిన రోజులు రైటర్స్ అందరం ఉన్నాము. అఘోర బాలయ్య బాబు అఘోర రుద్ర సికిందర్ అఘోర అనేటువంటి పాత్ర ఆయన మనసులోంచి పుట్టినటువంటి పాత్ర. ఆ పాత్ర చెప్పగానే నాకు తెలిసి ఇద్దరే నమ్మారు. ఒకటి ఆ పాత్ర క్రియేట్ చేసిన బాలయ్య గారు, బోయపాటి గారు, ఆ పాత్రను ధరించినటువంటి బాలయ్య గారు ఇద్దరే నమ్మారు. మిగతా వాళ్ళందరికీ అనుమానమే. అరే ఏంటి బాలయ్య అఘోర ఎలా ఉంటాడు అని. అదే సార్ ఎక్కడ దర్శకుడు స్టాండ్ అవుతాడంటే అక్కడ దర్శకుడు స్టాండ్ అవుతాడు. ఆయన 3 నెలలు మమ్మల్ని ఒప్పించడానికి టైం పట్టింది. అంటే మమ్మల్ని ఒప్పించక్కర్లే, మీరు ఇది రాయండి అంటే రాసేస్తాం, అది కాదు. ఒప్పుకొని రాస్తే ఒప్పుకొని రాస్తే దాని తాలూకు బలాన్ని తీసుకెళ్తాం అన్న ఉద్దేశంతోటి. ఎందుకంటే ఆయన అఘోర పాత్ర సృష్టి అనేది ఆయనలో కూర్చొని ఈశ్వరుడే ఒక పాత్రను సృష్టించి, ఈశ్వరుడే బోయపాటి గారిలో కూర్చొని ఈశ్వరుడే బాలయ్య బాబుకి ఈ పాత్ర ఇవ్వాలి అని నిర్ణయించినట్టుగా ఉంటుంది అఘోర క్యారెక్టర్. దాని ద్వారా ఈ ధర్మం ఇలాగే చెప్పాలి అనేటువంటిది ఆ రోజే నిర్దేశించబడ్డటువంటి విషయం. కరోనాతో మూసుకుపోయిన థియేటర్‌ని, అంటే వ్యవస్థ ఇంకా సెట్ అవ్వలేదు. థియేటర్స్ దగ్గరికి జనాలు వస్తారా లేదనే సందేహాలు. వీటన్నిటి ప్రతికూలత పరిస్థితుల మధ్య అఖండ రిలీజ్ అయ్యి ఒక్క ఊపిరిచ్చింది సార్ ఆ టైంలో. అంటే ఇండస్ట్రీకి ఒక హోప్‌ని క్రియేట్ చేసింది అఖండ. అవును. ఆ తర్వాత పుష్ప వచ్చింది. పుష్ప నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళిపోయింది. కానీ ఫస్ట్ థియేటర్ల దగ్గరికి జనాల్ని తీసుకొచ్చిన సినిమా ఆఫ్టర్ కరోనా అఖండానే. అది బోయపాటి గారి సినిమా, బాలయ్య బాబు గారి సినిమా కాంబినేషన్‌లో రావటం అదొక ప్రయోగం నిజం చెప్పాలంటే. అవును. ఆ టైం కూడా అంత అనుకూలమైన టైం కాదు సినిమా రిలీజ్‌కి. టికెట్ల రేట్లు పెంచలేదు. అసలు పెద్ద పబ్లిసిటీ చేసుకునే అవకాశం కూడా లేదు అఖండ టైంలో ఈ కరోనా పరిస్థితుల్లో. అన్ని డిఫికల్టీస్ మధ్య ఒక అఖండ విజయాన్ని సాధించారు. అవును. ఏమనిపించింది ఆ టీం మీకు అందరికీ అసలు ఆ స్టార్టింగ్‌లో టైం? మాకున్నప్పుడు దానికంటే నేను ఒక మాట చెప్తాను సార్. ఎప్పుడు శివతత్వం ఏమిటయ్యా అంటే ఎప్పుడు కూడా స్తబ్దాన్ని ఆయన బద్దలు కొట్టడం ఆ శివతత్వమే. ఏదైనా స్తబ్దత వస్తే దాన్ని బద్దలు కొడతది. మన ఈరోజు కాదు. ప్రపంచమంతా 2000 ఏళ్ల క్రితం స్తబ్దతతోటి, పాషండ మతాలతోటి చాలా పతనావస్థకి చేరుతున్న టైంలో కైలాస శంకరుడే కాలడి శంకరుడుగా పుట్టి ఆదిశంకరాచార్యులుగా అవతారం ఎత్తి తిరిగి మళ్ళీ ధర్మ సంస్థాపన చేశారు. ఇది మనం చూసాం. అంటే స్తబ్దత వచ్చిన ప్రతిసారి ఈ నేల మీద శివతత్వం అనేది మళ్ళీ ఒకసారి మారుమోగుతూ ఉంటుంది. ఆ శివతత్వంతోటే మళ్ళీ మనకి చైతన్యావస్థలోకి వస్తాం. అఖండ ఆ పని చేసింది. అఖండ ఆ పనిచేసింది. పని చేసింది, అది చేస్తుందని నిరూపించింది. నిజానికి అఖండ సినిమా థియేటర్లో చూసిన క్షణంలో నాకు మొదటిసారి నేను ఆ క్షణంలో చూసి, ఏంటి ఈ సినిమాకి మనం పని చేసామా? ఏంటి ఈ సినిమాకి మనం పని చేసిందేనా ఈ సినిమా? అంటే మనకి నిజంగా అదేదో సంస్కారం కోసం చెప్తున్న మాటలు కాదు. థియేటర్లో చూస్తుంటే అరే ఏంటి ఇలా ఉంది సినిమా? ఇంతగా రాసామా మనం? ఇలా ఏంటి ఈ ఆదరణ ఏంది? ఏంటంటే చెప్తున్నాను కదా, శివుడు అనే అతను ఆ మొత్తం శివుడు మా టీం అందరిలోనూ ప్రవేశించి చేసినటువంటి మాయే తప్ప అది మానవ మాతృలుగా మనం ఏమి చేయగలిగింది కాదనేది నా భావన. ఆల్ ఏజ్ గ్రూప్స్‌లో బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ఉంటారండి. ఆల్ ఏజ్ గ్రూప్స్. అవును. అన్‌స్టాపబుల్ అవ్వచ్చు, అఖండ అవ్వచ్చు. ఆయనకి ఏ ఏజ్ గ్రూప్‌లో అయినా సరే ఆయన సినిమాలను ఇష్టపడేవాళ్ళు, ఆయన సినిమాలకి అరిచే వాళ్ళు ఉంటారు. అది అసలు ఆయన ఇప్పటికీ అన్ని ఏజ్ గ్రూప్స్‌ని అలా మెయింటైన్ చేస్తున్నాడంటే నిజంగా బాలయ్య బాబు గారు హ్యాట్స్ ఆఫ్ అసలు. ఆయన నేను చెప్తున్నాను కదా సార్, ఏమంటాము, వజ్రం వజ్రేణ భిచ్చతి అని అంటారు. వజ్రాన్ని వజ్రమే కోయగలదు. సింహం కడుపున సింహమే పుట్టినట్టు తారక రామారావు గారు ఎలా అయితే ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆబాల గోపాలంలో కుల మత వర్ణ వ్యవస్థలకు అతీతంగా, ఏజ్ గ్రూప్స్కి అతీతంగా ఎలాగైతే రామారావు గారు తెలుగునాట ఎలాగైతే ఒక దైవంలాగా ఆయన ఉన్నారో, అంతటి ఆదరణ తిరిగి బాలయ్య బాబు ఆయన గర్భవాసన ఆత్మావై పుత్రనామాసి అన్నట్లు అలా పుట్టినటువంటి బాలయ్య బాబు కూడా అదే ఈ నేల మీద, అదే చెప్తున్నాను సార్, ఈ నేల మీద గుండెల్లో పెట్టుకునే లక్షణం ఉంది సార్ ఈ నేలకి. ఈ నేల మీద ఎవరైనా సరే ఇగో మనకి ఇంత చేస్తే అంత నెత్తిన పెట్టుకోవడం అనేది ఈ నేలకు అలవాటు. అలాంటిది ఈరోజు బాలయ్య బాబు నటన, బాలయ్య బాబు వ్యక్తిత్వం, నేను చెప్తున్నాను కదా, ఆయన ప్రతిభ కన్నా ఆయన వ్యక్తిత్వం 10 పైన ఉంటుంది. ఎందుకంటే
ఆయన ప్రతిభ ప్రతి నిమిషం పెంచుకుంటూ ఉంటాడు. ఆయన వ్యక్తిత్వం అమాంతం పెరిగిపోతుంది. ఎలా ఉంటుందంటే, ఆయన ప్రతిభా వ్యక్తిత్వాన్ని మనం కొలవాలన్నప్పుడు, ఒక 2 కాళ్ళ మధ్య ప్రయాణం జరుగుతుంటే, ఒక కాలు ముందుకు పడుతుంది ఒక అడుగులో, రెండో కాలు ముందల పడుతుంది. అట్లా ఒకసారి ప్రతిభ ముందుకొస్తే, ఒకసారి వ్యక్తిత్వం ముందుకొస్తా ఉంటది. అలా జరుగుతుంది ఆయన ప్రయాణం. మేము సార్ అంటే మేము ఆయన ఎదుట ఎవరైనా వచ్చి పలకరిస్తుంటే కూర్చొని నమస్కారం పెట్టిన విజువల్ ఇంతవరకు చూడలేదు సార్. లెగుస్తారు, ఆయన చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ లెగుస్తారు, లేచి నమస్కారం పెట్టి వాళ్ళు వెళ్ళిన తర్వాత కూర్చుంటారు. జన్మ సంస్కారం. అసలు అది అంటే ఎప్పుడు ఆయన కూర్చొని ఇలా అంటూ మేము చూడలే అసలు. చూడండి సార్, మనం ఎప్పటికీ చూడలేము. ఎందుకంటే ఆయనలో నిజానికి మనం ఆయనలో మన తాలూకు ధర్మం ఎంత బలంగా ఉందో, మన తాలూకు సంస్కృతి అంతే బలంగా ఉంది. పిల్లల్ని దీవించడం, పెద్దలను గౌరవించడం, ఈ రెండు మనం ఎప్పుడు తోస్తుంటాం. తనకన్నా చిన్న వాళ్ళని ఎప్పుడు మనస్ఫూర్తిగా దీవిస్తాం. ఆయుష్మాన్ భవ అని విష్ చేసే హీరో ఎవరున్నారు? ఎవరు లేరు సార్ ఇండియాలో. అదే చెప్తున్నాను సార్, అది ఆయనలో అది కూడా మనస్ఫూర్తిగా పెట్టిస్తారు. అంటే చెప్తాం కదా, మనం అభయహస్తం అని మనం కటిహస్తం అని వెంకటేశ్వర స్వామికి అంటాం. అలాగే అభయహస్తం అనేది ఒకటి ఉంటుంది చూసారా, నిజంగా ఆ హస్తం అభయహస్తమే, ఆశీర్వదించడమే కాదు, ఆయన ఉన్న చోట ఆయన ఏం చేయగలడో దానికోసం అవుట్ రైట్ చేసేస్తాడు. సరెండర్ టు ద డైరెక్టర్స్ విషయంలో బాలయ్యబాబు గారి పేరే ఫస్ట్ చెప్తారు సార్. ఆయన ఒక్కసారి నమ్మి దిగితే ఇక ఈ క్వశ్చన్స్ ఉండవు. నిజంగా సార్, అంటే ఆ డిసిప్లిన్ ఏమిటంటే, వాళ్ళు పరంపరాగతంగా మన పెద్ద ఆయన దగ్గర నుంచి వచ్చినటువంటి దాని పరంపరాగతంగా ఉన్నది ఒకటి. ఆయన ఏం నమ్ముతాడని అంటే, నన్ను వీరు చాలా ఊహించుకొని వచ్చి ఉంటారు. ఇప్పుడు నేను అనుకున్నదే నేను మళ్ళీ చెబితే నేను అనుకున్నదే వస్తుంది, వాళ్ళు అనుకున్నది చూడాలి కదా నేను ఫస్ట్. ఇప్పుడు ఒక దర్శకుడి నుంచి ఇంకో దర్శకుడికి ఎందుకు వెళ్ళాలి మనం? ఆ దర్శకుడు నన్ను ఎలా చూస్తున్నాడు, ఆ దర్శకుడు ఈ పాత్రను ఎలా చూస్తున్నాడు, నన్ను అంటే నా పాత్రని, ఆ పాత్రలో బాలకృష్ణ కనపడకూడదు, బాలకృష్ణలో ఆ పాత్ర కనపడాలి అనేటువంటి భావన ఆయనలో ఉంటుంది. మాతో ఎన్నో సందర్భాలు చెప్పారు కూడా, మాతో ఎన్నో సందర్భాలు చెప్పున్నారు. ఆయన ఒకసారి క్యారెక్టర్ని లోకి వెళ్ళిన తర్వాత ఇంకా క్లైమేట్ సిచ్యువేషన్స్ ఏమి ఆయన డిస్టర్బ్ చేయమంటారు కదా సార్? అంటే నేను చెప్తున్నాను కదండి, చాలామంది సీనియర్ హీరోస్లో మనం చూస్తాం, ఆయన క్యారవాన్కి వెళ్ళరు. ఒక్కసారి క్యారవాన్ దిగితే మళ్ళీ మనకు బ్రేక్ ఇస్తే తప్ప ఆయన క్యారవాన్కి వెళ్ళరు. ప్రశాంతంగా సెట్లోనే ఒక చోట ఒక కుర్చీ వేసుకొని కూర్చుంటారు. ఆయన ఏమంటే, ఆయన ఈ అట్మాస్ఫియర్లు, ఈ సిచ్యువేషన్లు, వాటన్నిటికంటే ఆయన సంకల్పం చాలా బలమైంది. ఆయన అనునిత్యం ఇప్పుడు రుద్రసికిందర్ అఘోరా మీరు అని అంటే, ఆయన రుద్రసికిందర్ అఘోరా అనే అతను ఎక్కడుంటాడు? హిమాలయాల్లో ఉంటాడు. ఎక్కడుంటాడు? లేకపోతే కచ్చాపచ్చా రహదారుల్లో తిరుగుతుంటాడు. అతనే సుఖవంతమైన జీవితంలో ఉండడు. సో అతని చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ ఎప్పుడు అతన్ని ఛాలెంజ్ చేస్తూ ఉంటుంది. అటువంటి అట్మాస్ఫియర్లోనే ఉంటుందని ఆయన విల్ పవర్ చాలా గొప్పదండి. విల్ పవర్, మనం పెద్ద ఆయనకి చాలా గొప్ప విల్ పవర్ ఉందని మనం చాలాసార్లు వినేసి ఉంటాం. ఎన్నో గాయాలు జరిగిన తర్వాత కూడా ఆయన చేస్తారని. నా ఫ్రెండ్స్ చాలామంది గౌతమిపుత్ర శాతకర్ణికి పనిచేశారు. ఆ గౌతమిపుత్ర శాతకర్ణిలో ఒక గుర్రం షాట్ ఏదో పడుతుంటే ఆ గుర్రం తిరగబడింది. బాలయ్య బాబు మీద ఆ గుర్రం పడింది. అందరూ ఏమనుకున్నారంటే, అయ్యో ఇంక క్యాన్సిల్ అనుకుంటే, లేదు మేము 1 మోర్ చేస్తామని తెలిసి మళ్ళీ అది పట్టుకొని అలా చేశారు. తర్వాత ఆయన ఏమంటారు, ఇట్స్ ఓకే, ఆల్ రైట్, జరుగుతూ ఉంటాయి, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఆయన విల్ పవర్ చాలా పెద్దది. అలాంటి విల్ పవర్ ఉన్న నటులు అక్కడ షూటింగ్ క్యాన్సిల్ చేయొచ్చు. ఆయన అందరూ చేయమని అడిగారు. లేదు ఇంతమంది ఉన్నారు, వీళ్ళు ఇబ్బంది పడకూడదు అంటే. ఆయన చెప్తాను కదండి, మన యా జై బాలయ్య సాంగ్లో కూడా అఖండ పార్ట్ 1లో చూస్తే ఆయనకు అప్పటికి మోకాలు చాలా ఇబ్బంది పెడతా ఉంది. ఎందుకంటే అప్పుడే క్లైమాక్స్ చేశాక ఈ పాట అవుతుంది. క్లైమాక్స్ మొత్తం సెంజి ఫోర్ట్లో చేశారు. ఆ సెంజి ఫోర్ట్లో కాళ్ళు మొత్తం బొబ్బలు వచ్చేసి అంత పెయిన్ కూడా ఆయన తొక్కిపట్టి ఆ పాట చేశారు. నా వల్ల సినిమా ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి. నిజంగా అంకిత భావం విషయంలో మాత్రం ప్రతి తరం, ఈ తరమే కాదు, ప్రతి తరం అంకిత భావంలో మన సినిమా ఇండస్ట్రీ మీద ఒక ప్యాషన్ తోటి మనం వస్తాం. డెడికేషన్ ఎంత ఇంపార్టెంట్, ప్యాషన్తో పాటు డెడికేషన్ ఎంత ఇంపార్టెంట్ అని మనకు తెలియాలంటే, అలా బాలయ్య బాబు గారు లాంటి హీరోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మనం వాళ్ళ లైఫ్లో ఒకసారి మనం ఖచ్చితంగా మనం పునరావలోకనం చేయాలి, వాళ్ళు ఫాలో చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని నేను భావిస్తాం. బోయపాటి గారి కన్వెన్షన్ గురించి ఏం చెప్తారు సార్? బోయపాటి గారు పేపర్ మీద ఒకటి ఫిక్స్ అయితే ఆ తెర మీద 10 ఇంతలే కనిపిస్తుంది. అంటే తమన్ గారు కూడా చాలాసార్లు ఆయన రాశారంటే తీస్తారు. కరెక్ట్ మాట. ఆయన ఇప్పుడు కరెక్ట్గా ఇక్కడ నుంచి ఇలా నేను చెప్తున్నానండి, షార్ట్ ఇక్కడ నుంచి త్రిశూలం ఎగిరి అక్కడికి వస్తున్నట్టు కరెక్ట్ అక్కడికి వచ్చి అవుతుంది. అంటే ఆయన చెప్పింది చేయరండి, చూస్తారు, ఫస్ట్ చూసిందే చెప్తారు. ఆయన మైండ్లో షార్ట్ని చూస్తారు, ఆయన చూసింది చెప్తారు. చాలామంది చూసింది కొంతకాలానికి మర్చిపోతారు, ఆయన మర్చిపోడు. తీసేటప్పుడు కూడా అదే కన్విక్షన్ ఉంటుంది. అండ్ ఆయన ఏమంటారు, చాలా గొప్ప మాట చెప్తారు ఆయన, అందరూ అద్భుతం చేయాలని ప్రయత్నిస్తారు, నేను చేసిన దాన్ని అద్భుతంగా మార్చాలని ట్రై చేస్తాను.
ఆయన ఉన్న దాంట్లోంచి అద్భుతం ఎలా తీయాలో ఆలోచించు. అద్భుతం ఎక్కడి నుంచో పుట్టి రాదు. మన దగ్గర ఉన్న దాని నుంచే మనం అద్భుతాన్ని క్రియేట్ చేయాలి. ఆయన క్యారెక్టర్స్, కాస్టింగ్ విషయంలో గూడా అప్పటి వరకు చిన్న చిన్న పాత్రలు చేసిన వాళ్ళకి కూడా ఆయన నమ్మి ఒక పెద్ద పాత్ర ఇస్తారు. ఇచ్చేస్తారు. అవును. ఇచ్చి వాళ్ళ కెరియర్‌కి అది చాలా అప్‌లిఫ్ట్ అవుతుంది. అప్‌లిఫ్ట్ అవుతుంది. మనం చాలా మందిని చూసాం చాలా ఆర్టిస్టులని. అవును. అవును. ఆయనకి ఆ విల్ పవర్ ఉంటుంది. ఈయన చేయగలడు, ఇతని చేత నేను చేపించుకోగలననే ఆ ధైర్యం ఉంటుంది. దానికి సింపుల్ ఎగ్జాంపుల్ అండి. నేను అంతకుముందు ఏ సినిమాలకు పని చేయలేదు. ఏ సినిమాలకు మాటలు రాయలేదు. ఏ సినిమాకి కథ రాయలేదు. ఏ సినిమా డిస్కషన్‌లో కూర్చోలేదు. అలాంటి నన్ను తీసుకెళ్ళి 'అఖండ' అలాంటి ఒక పెద్ద సినిమాలో నన్ను ఒక రైటర్‌గా కూర్చోబెట్టారంటేనే ఇంకా అసలు ఆయన తాలూకు అంటే ఆయన ఏంటంటే నాకు తెలుసు ఇతనికి విద్య ఉంది ఇతని దగ్గర. ఈ విద్య ఎలా బయటికి రాబట్టుకోవాలో నాకు తెలుసు. అంటే ఒక నాయకుడి లక్షణం అంటారు కదా! మనం జనరల్‌గా ఏమంటామంటే ఒక లీడర్. డైరెక్టర్ ఈజ్ ఎ లీడర్ యాక్చువల్లీ. ఒక లీడర్‌కున్న క్యాలిబర్. లీడర్‌కి ఉన్నటువంటి కన్విక్షన్ ఏముంటుంది? ఇతని దగ్గర వర్త్ ఉంది. ఇతన్ని మనం ఎలాగైనా మనకు తగ్గట్టు మౌల్డ్ చేసుకోగలం అనేటటువంటి ఒక ధైర్యం ఉంటుందండి ఎప్పటికీ. ఎలా జరుగుతాయి సార్ మీ డిస్కషన్స్? మనకి మామూలుగా డిస్కషన్స్ చాలా అంటే ఇప్పుడు ఒక గంట మాట్లాడుకోవాలి మనం. తర్వాత ఒక గంట మనం రెస్ట్ ఇట్లా ఉండదండి అసలు. చాలా సరదాగా మాట్లాడుతూ నిన్నటి వరకు జనరల్‌గా చాలా గొప్ప విషయం ఏమిటంటే నిన్నటి వరకు మనం ఒకటి మాట్లాడుకుంటాం సార్. ఈరోజు పొద్దున్నే రాగానే ఆయన నిన్న జరిగిందంతా చెప్తారు మనకి. రీకాల్. ఆయనే రీకాల్ చేస్తారు. అండ్ ఈ రోజుకి కూడా మనం ఏదన్నా చెప్తున్నప్పుడు ఆయన జాగ్రత్తగా నోట్ చేసుకుంటారు. గొప్ప క్వాలిటీ. చాలా జాగ్రత్తగా నోట్ చేసుకుంటారు. ఆ నోట్ చేసుకొని మళ్ళీ మనకి చెప్తారు. ఇగో ఇలా అనుకున్నాం కళ్యాణ్, ఇలా అనుకున్నాం వివేక్ గారు, ఇలా అని మనంతా చెప్తా ఉంటారు. సో ఇవన్నీ కూడా అంటే చాలామంది నేర్చుకోవాల్సినటువంటి అంశాలండి. ఆయన ఎందుకంటే ఈరోజు ఇప్పుడు ఈ క్షణంలో మాట్లాడింది ప్రతిసారి మనకు గుర్తుండక్కర్లా. అవును. ఎందుకంటే మనం ఒక ప్రవాహంలాగా వెళ్ళిపోతూ ఉంటాం. ఏ నీరు ఒడ్డును గుర్తుపెట్టుకోదు. ఒడ్డు నీటిని గుర్తుపెట్టుకోవాల్సింది తప్ప నీరు ఒడ్డును గుర్తుపెట్టుకునే అవకాశం లేదు. నీరు నిరంతరంగా ప్రవహిస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే ఆలోచనలు కూడా. సో ఆ ఆలోచనల్ని ఆయన ఏంటంటే అట్లా పట్టి ఉంచుతారు. ఓకే, ఇక్కడ ఇలా అనుకున్నాం అని. ఆయనతోటి ఎలా ఉంటుందంటే ఒక కుటుంబ చర్చలు కనుక ఏదో మాట్లాడుకుంటే సరదాగా సాయంత్రం సినిమాకి వెళ్తే ఎలా ఉంటుంది? ఒక సాయంత్రం ఒక సినిమా చూసి సినిమా గురించి తెలిసినటువంటి నలుగురు ఒక చోట కూర్చొని ఒక టీ స్టాల్ దగ్గర డిస్కషన్ చేసుకుంటే ఎలా ఉంటుంది? అలా ఉంటుంది ఆయనతో డిస్కషన్స్ అన్నీ కూడా. కమర్షియల్ సినిమాకి ఆయన సెట్ చేసిన పారామీటర్స్ వేరు. అవును. అన్ని కమర్షియల్ సినిమాల్లో బోయపాటి సినిమాలు వేరు. అవును. ఆయన కన్వెన్షన్ రేంజ్ వేరు. అవును. ఆయన ఒకటి నమ్మారంటే దాన్ని ఇక ఎటువంటి ఆలోచన లేకుండా ఎగ్జిక్యూట్ చేసేస్తారు. అవును. సో అది థియేటర్లో ఒక హైని క్రియేట్ చేస్తుంది. కానీ అక్కడక్కడ విమర్శలకి ఎదుర్కొంటూ ఉంటాయి. ఎలా చూస్తారు ఆయన వాటిని? ఆయన అసలు అంటే నేను ఈ 5-6 ఏళ్ల ప్రయాణంలో సార్, 5-6 ఏళ్ళు ఆయనతో కలిసి ప్రయాణం చేశాను నేను. ఆయన ఒకరిని విమర్శించడం నేను ఇంతవరకు వినలా. ఆయన ఒకరిని విమర్శించడం, ఒకళ్ళ గురించి కామెంట్ చేయటం, ఒకరు అలా అన్నారు, ఒకరు ఇలా అన్నారు అన్న దాని గురించి చర్చించటం అనేదాన్ని అసలు ఆయన ఎప్పుడూ వ్యక్తపరచరు అసలు దాన్ని. ఓకే, అది ఇట్స్ ఆల్ రైట్, అది వాళ్ళ అభిప్రాయం బ్రదర్, మనం ఏం చేయగలుగుతాం అంటారు. అంటే ఆయన సినిమాని చూసే కోణం ఒకటండి. సింపుల్గా ఆయన సినిమాని ఒకే విధంగా చూస్తారు. ఆడియన్స్ని థియేటర్కి జనాలు వస్తారు, తను చెయ్యలేనిది ఏదో తన హీరో చెయ్యాలని కోరుకుంటారు. మనం ఎందుకు హీరో వర్షిప్ ఎందుకు వచ్చిందండి ఇక్కడ? నిత్య జీవితంలో మనం చేయలేనటువంటి పనులు హీరో చేయటం వల్ల మన తాలూకు ఈగో అనేది సాటిస్ఫై అవుతుంది. జనరల్ ఇదే కదా పారామీటర్, ఇదే కదా, ఇంతకంటే వేరే ఏముంటుంది? హీరోయిజానికి పారామీటర్ అదే. మన చేయలేనిది ఏదో మన తరపున ఒకతను చేస్తున్నాడు. పాతాళ భైరవిలో తోటరాముడు అనే అతను రాణిగారి కూతురుని రాజుగారి కూతురుని చేసుకోవటం అనేది చాలామంది వెనకబడ్డటువంటి ఆర్థికంగా వెనకబడ్డటువంటి వాళ్ళకి ఉన్నటువంటి ఒక ఫ్యాంటసీ అది. అవును. ఆ ఫ్యాంటసీ అదే కదా ప్రతిసారి జరుగుతుంది. థియేటర్లో చాలా కష్టపడి థియేటర్కి వచ్చే వాళ్ళందరూ కూడా చాలా కష్టపడి వేరు నేపథ్యాల నుంచి అక్కడికి వస్తారు. ఈ 2.5 గంటలు వాళ్ళని ఒక ఊహాతీత ప్రపంచంలో నిలబెట్టాలి. వాళ్ళు రోజు ఊహల్లో బతికే ప్రపంచాన్ని వాళ్ళ కళ్ళ ముందు ఒకసారి కనిపించేలా చేయాలి అనే థాట్ ప్రాసెస్ అనుకుంటుంది. అందుట్లో కొంతమందికి ఏమనిపిస్తుంది అంటే, కొంతమంది చిన్న కళలు కనే వాళ్ళకి ఆ కళలు పెద్దగా కనపడవచ్చు. దాన్ని మనం ఏం చేయలేం. కళ్ళు చిన్నగా ఉన్నాయని కళ్ళు చిన్నగా అనక్కర్లేదు కదా. అంతే. ఫిజిక్స్ని అప్లై చేసే వాళ్ళకి ఏం చెప్తారు? అదే చెప్తాను కదండి. ఇప్పుడు నేనేమంటాను, ఒక తల్లి ఉందండి. సాయంత్రం పూట చల్లగా సాయంత్రం 7-7:30 గంటలైంది. ఓ బిడ్డను ఎత్తుకుంది. బిడ్డ ఏడుస్తున్నాడు. ఓ పాట పాడింది, చందమామ రావే జాబిలి రావే అని. దాన్ని ఒక పోయేటో ఎవరో విన్నారు, అమ్మ ఏం పాడిందిరా తల్లి. ఒక సింగర్ విన్నాడు అనుకోండి, ఏం పాడింది, ఆమె గొంతు చాలా బాగుందని. లేదా ఒక తల్లి చూసింది అనుకో, ఎంత గొప్ప అనురాగం అనుకుంటాం. అలా కాకుండా ఒక సైంటిస్ట్ చూస్తే ఏమంటాడు, చందమామ ఎందుకు వస్తుందని అంటాడు. అది అతని తాలూకు విజ్ఞత. తల్లి బిడ్డను జోల కొట్టేటువంటి పాటలో నువ్వు చూడాల్సింది ప్రేమనే, ఎమోషన్నే. దాన్ని నువ్వు ఎమోషన్ వెతకాలి. నువ్వు ఫిజిక్స్ని కెమిస్ట్రీని వెతికితే ఏం చెప్తావు? సో చంద్రుడు రాడు కదా, ఆ మాత్రం తెలవదా? ఒక 30 ఏళ్ల వయసు వచ్చింది, చంద్రుడు రాడని తెలవదా? పిల్లలకి అబద్ధం చెప్పకూడదు
అనే వాళ్ళ గురించి మనం ఏం చెప్తాం, అది వాళ్ళ అక్కడ బిడ్డని నిద్రపుచ్చడం ఒక్కటే తల్లి ఇంటెన్షన్, అంతేగాని ఆ పరిణితి అదే చెప్తాను కదండి. పరిణితి అంటే మనకు ఎక్కువ తెలుసుంటాం కాదండి, ఏ సందర్భాన్ని ఎలా చూడాలో తెలుసుండటం. ఎగ్జాక్ట్లీ సినిమాని ఎలా చూడాలి అనేది అంతే. తెలిసి ఉండడం. సినిమా ఇప్పుడు యాక్చువల్లీ కొన్ని సందర్భాల్లో ఒక చిన్న ఎడ్రినల్ రష్ ఇవ్వటం గురించి కావచ్చు, లేకపోతే ఆ పాత్ర తాలూకు విస్ఫోటనం కావచ్చు. ఆ పాత్ర తాలూకు విస్ఫోటనం ఇప్పుడు సముద్రం వచ్చినప్పుడు సునామీ 10 అడుగులు ఒకసారి 10 అడుగుల ఎత్తులోంచి రావచ్చు, ఒకసారి 20 అడుగుల ఎత్తులోంచి రావచ్చు, ఒకసారి 50 అడుగుల ఎత్తులోంచి రావచ్చు. నువ్వు 10 అడుగుల సునామీని చూసి అది 10 అడుగుల ఎగరాలని నువ్వు చెప్పకూడదు. సునామీ ఏ ఎత్తు నుంచైనా రావచ్చు. అవును, అది ఆ తీవ్రతను బట్టి ఆ డిసైడ్ తీవ్రతను బట్టి నువ్వు ఆ కింద టెక్టానిక్ ప్లేట్ ఎంత ఫోర్స్ కదిలిందో నీకు తెలియదు కదా. తెలియదు కదా. నేను అదే అంటున్నాను, అవతల వాడి సినిమాని కోసం చేయకు. సినిమాని ఎప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ గానే చూడాలి సార్. ఒక Experience ఒక అండి. ఫిజిక్స్ ల్యాబ్ లా చూడదు. లేదు ఎక్స్పెరిమెంట్ కాదు ఇది, సినిమా అనేది ఎక్స్పెరిమెంట్ కాదు. దాంట్లో నువ్వు ఇది వాడావు అది వాడావు అని అడగటానికి ఒక చిన్న ఎక్స్పీరియన్స్, ఇట్ గివ్స్ అన్ ఎక్స్పీరియన్స్, అది కలెక్టివ్ ఎక్స్పీరియన్స్ అండి. మనం థియేటర్లో కూర్చొని ఒక 400 మందితో కూర్చున్నప్పుడు ఆ థియేటర్ మాబ్లో నుంచి వచ్చే రియాక్షన్స్ మనకు ఒక హై ఇస్తాయి. మనకి సినిమా ఒక హై ఇస్తుంటుంది, ఈ రియాక్షన్స్ బ్యాక్గ్రౌండ్ ఒక హై ఇస్తుంటుంది. ఆ హై ఎక్కువ బోయపాటి గారి సినిమాలో దొరికింది. సార్ బాధాకరం ఈ మాటగా ఈ సందర్భంగా నేను చెప్పొచ్చో తెలియదు కానీ సార్, సినిమాని సినిమాగా చూడటం ప్రేక్షకులు గుర్తుపెట్టుకున్నారు సార్, సినిమా వాళ్ళు మర్చిపోయారు. అది బాధాకరం. అంటే టూ మచ్ క్యాలిక్యులేషన్స్, టూ మచ్ క్యాలిక్యులేటివ్ అయిపోతుంది. సినిమాని సినిమాలాగానే ప్రేక్షకులకు గుర్తుంది, ఇది సినిమాలాగే చూడాలని ప్రేక్షకులు గుర్తుపెట్టుకున్నారు. బాధాకరం, సినిమా వాళ్ళు మర్చిపోతా ఉన్నారు. ఎందుకంటే అంటే ఇక్కడ నేనేమంటానంటే మనం అందరము ఒక ప్యాషన్ తోటే పనిచేస్తున్నాం ఇక్కడ. మనం అందరము ఎంతో కొంత మనలో సరస్వతి ఉందని నమ్మే ఇక్కడికి వచ్చాం, అందుట్లో అనుమానం లేదు. నేనేమంటానంటే సినిమాని సినిమాగా చూడటం మర్చిపోతే, మనలో ఉన్న చిన్నపిల్లాడు చచ్చిపోతే మనం ఎప్పటికీ మనం కళాకారులం అవ్వలేము, ముందుకు ఇంకొక అడుగు ముందుకు వేయలేము. ఎగ్జాక్ట్లీ, అంటే ఒక ఇన్నోసెన్స్ అనేది మనలో లేకపోతే ఏమీ రాయలేము. కరెక్ట్, మంచి మాట చెప్పారు. అదే చందమామ కథ, ఇప్పుడు మనం ఒక చందమామ కథ రాసామనండి, ఒక చందమామ కథ ఎందుకు అలరింపజేయటానికే. మనం ఒక ఇప్పుడు నేను అది అప్లై చేయడానికి కాదు. చందమామ కథ ఇక్కడ నుంచి జాబిలి మీదకి వెళ్ళిపోయాడు, జాబిలి దగ్గర ఒక పెద్దమ్మ కనపడింది, ఇదంతా అలరించడానికి, అప్లై చేయమని కాదు కదా, ఎళ్ళమని కాదు. సో నేను అందరికీ ఈ విధంగా రిక్వెస్ట్ చేసేది అదే, మీలో ఉన్నటువంటి ఆ ఇన్నోసెన్స్ని, ఆ పసితనాన్ని పోగొట్టుకోమాకండి అని. పోగొట్టుకుంటే మనకే నష్టం సార్, ఐరన్ లాగా అయిపోతాం. ఏం లేదు, దేనికి స్పందించాలన్నా ఆలోచించే ఒక దౌర్భాగ్యం వచ్చేసింది సార్. స్పందించడానికి ఆలోచించడం ఏంటి సార్, ఆలోచన లేకుండా స్పందించాలి కదా. గొల్లపూడి మారుతిరావు గారు ఈ నేల గురించి ఒక మాట చెప్పారు సార్, అది మనం అందరం చాలా గొప్పగా చెప్పుకోవాల్సింది. గొల్లపూడి మారుతిరావు గారు ఒకసారి కొప్పరపు కవుల తాలూకు సన్మాన సభలో చెప్పుంటారు, ఈ ప్రపంచంలో చాలామంది చాలా రకాల ఆనందాలు పొందారు, కానీ ఒక్క భారతీయ నేల మీదనే, ఈ దేశపు నేల మీదనే ఆలోచించటాన్ని ఆనందంగా మార్చుకున్న మేధావులు పుట్టారు అని. కేవలం ఆలోచించటాన్ని ఆనందంగా మార్చుకున్నారు, వాళ్ళు ఏమీ లేదు, వాళ్ళ జీవితకాలం ఆలోచనలో ఆనందంగా బతికారు. మనం అలా ఆలోచిస్తూ ఆ హాయి పొందటం మానేసాం. అవునవును, మనం విమర్శ నుంచి తెలియకుండా ఎక్కడో విద్వేషంలోకి పడిపోయాం. అవునవును, విమర్శించవచ్చు. అంటే ఈ ఒకళ్ళు ఒక 10 మంది వర్క్ చేస్తుంటారు సార్, వాళ్ళ తాలూకు వర్క్ కనిపిస్తుంటుంది, అది అంత గొప్ప వర్క్ కాదు అని చెప్పటానికి ఒక 30-40 మంది రోజు ప్రయత్నిస్తుంటారు. అదేదో నీ వర్క్ మీద పెట్టుకోవచ్చు కదా, యూ కెన్ బి బెటర్ కదా. అతను అంత గొప్పవాడు కాదు అని చెప్పడానికి నువ్వు రోజంతా ఎందుకు అంత తాపత్రయపడుతున్నావో అర్థం కాదు సార్. నేను ఈ సందర్భంగా చెప్తాను కదా, బయట కూర్చొని విమర్శలు చేసి, విమర్శలు లేవులేండి, విమర్శలు ఎక్కడో చచ్చిపోయి ఎప్పుడో రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారు చెప్పారు, విమర్శలు అవసరం సార్, కానీ ఇప్పుడు విమర్శలు విద్వేషం అయిపోయింది. అంతే, ఒకప్పుడు గొప్ప మన రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారు చెప్పారు ఏమని, కప్పి ఉంచితే కవిత్వం, విప్పి చెప్తే విమర్శ అని గొప్ప మాట చెప్పారు ఆయన. ఇవాళ విప్పి చెప్పేది ఎక్కడుంది సార్, విప్పి చెప్పడం అనేది లేదు, ఇవాళ ఉందంతా విద్వేషం. ఇలా విద్వేషంతో మాట్లాడిన వాళ్ళు చాలా మంది కూడా వాళ్ళు వచ్చి సినిమాలకు పనిచేశారు, వాళ్ళు వచ్చి పనిచేసినప్పుడు వాళ్ళకి అర్థమైంది ఇక్కడ ఉన్నటువంటి పరిధులు ఏంటి, పరిమితులు ఏమిటి అని. అంటే ఏమవుతుందండి సార్, విమర్శ ప్రతిపదిని పొదనెక్కిస్తుంది. ఆ విమర్శ సద్విమర్శ ఎప్పుడు ఉండాలి. ఎందుకంటే అది నిన్ను బెటర్ చేస్తుంది. అంటే నువ్వు చూడని కోణాన్ని ఏదో అవతల వాళ్ళ ద్వారా తీసుకొచ్చి నిన్ను మరింత పొదునెక్కిస్తుంది. కానీ విద్వేషం మనని కిందకి కొంగదీస్తుంది. నేను అదే చెప్తున్నాను, అంటే ఎప్పుడు అలా ఉండదు సార్, మనం హ్యాండ్ బై హ్యాండ్ వెళ్తున్నాం. ఇందులో ఎస్పెషల్లీ ఏంటంటే ఈ ఆర్ట్ ఫీల్డ్లో మనకి సినిమా ఎలా ఉంది అంటే బాగున్న విషయాల నుంచి చెప్పటం మొదలెట్టి చివరిలో బాగలేని విషయాలు చెప్పటం, అంటే ఇక్కడ కొంచెం తగ్గిందండి, ఇది కొంచెం బెటర్ అయితే బాగుండు అనిస్తే అతను కాస్త నిలబడతాడు. అసలు మనం ఎత్తుకోవటమే
ఒక నెగిటివ్ సైడ్ నుంచి ఓపెన్ చేస్తున్నాం సినిమా సైడ్ నుంచి, సినిమా గురించి మాట్లాడాలంటే ఎంత బాధాకరం అది సార్. బాధాకరం. సార్ ఇప్పుడు ఊరికే సందర్భం వచ్చింది కాబట్టి మన పెద్ద సినిమా గురించి ఎవరో ఒక నలుగురు మాట్లాడుకుంటూ అరే అలా అరే ఎలా ఏంటి నీకు పెద్ద కథ తెలిస్తే ఏంటి, అంతే కదా పెద్ద కథ తెలియటం అనేది పెద్ద ఎక్స్పీరియన్స్ నేను తగ్గించదు తగ్గిస్తుంది కదా. కాదు. ఒక 150 మిలియన్స్ చూసి అద్భుతంగా ఎంజాయ్ చేస్తున్న పాట నీకు నచ్చలేదని చెప్తున్నావు అని ఓపెన్ డయాస్ మీద నాకు నచ్చలేదు చిక్రీ చిక్రీ అంటే అసలు నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? అంతే కదా. అంటే ఇప్పుడు నువ్వేం ఆలోచిస్తున్నావో డైరెక్టర్ ఆలోచించి సినిమాలు తీయాలా? అదే కదా. ఇప్పుడు 150 మిలియన్ల మందికి నచ్చింది నీకు నచ్చలేదంటే నువ్వు వాళ్ళతో ఎసైడ్ ఎక్కడో ఉన్నావు, అసైడ్ ఎక్కడో ఉన్నావు, నువ్వు ఎక్కడో ఎసైడ్ ఉన్నావు, నువ్వు వాళ్ళకి రిప్రజెంటేటివ్ అంటే ఏమవుతుందంటే కళ్యాణ్ గారు, నాకు ఇది బాగలేదు అని చెప్పితే నేను వేరుగా కనిపిస్తాను, నాకు ఒక ఐడెంటిటీ వస్తుంది అనేటువంటి అవును అని ఒక ఎక్కడో ఒక రాంగ్ సైడ్ వెళ్ళిపోతున్నారు సార్. తీసేసుకో. బాగుంది అంటే నన్ను ఎవడు పట్టించుకుంటాడు? యా, యా. సినిమా అద్భుతంగా ఉందంటే అసలు నేను ఎక్కడ ఫోకస్ అవుతాను? ఇదేదో ఇది ముదిరింది 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 ఇంకా అదే ముదిరి పాకాన పడుతున్న పరిస్థితి వచ్చింది. అసలు పెద్ద సినిమా వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, ఆ సాంగ్ షూటింగ్ కానీ, వాళ్ళు కొండలెక్కి గుట్టలెక్కి రామ్ చరణ్ గారు ఒక డిఫరెంట్ గెటప్తో ఆయన ఒక రీఇన్వెన్షన్కి వెళ్తున్నాడు. సార్ నేను ఒక మాట చెప్తాను సార్, సినిమా 2.5 గంటలు స్క్రీన్ మీద అలరింప చేయడానికి సంవత్సరాల పాటు నిద్ర లేకుండా గడుపుతారు సార్ జనాలు. అవును, ఇది కూడా కష్టం ఉంది. నేనేమంటానంటే ఇది కూడా ఒక వృత్తే కదా, దీన్ని నువ్వు గౌరవించాలి కదా, ఈ వృత్తికి కూడా ఒక గౌరవం ఉంది కదా, నీ వృత్తికి నీకు ఎలా గౌరవం ఉందో అవతల వారి వృత్తి పట్ల కూడా నీకు ఒక చిన్న గౌరవం ఉండాలి కదా. గౌరవం లేదు పర్లేదు, ఓకే నీకు గౌరవం లేదు, దట్స్ అది 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 ఓకే, అది నీ మైండ్ సెట్, దాన్ని ఎవరు మార్చలేము. కానీ నువ్వు నీ పని సరిగ్గా చేయట్లేదని ఎవరు నిన్ను కంప్లైంట్ చేయట్లేదు, నీ పని గురించి ఎవరు మాట్లాడలేదు, కానీ నువ్వు అవతల వాళ్ళ గురించి చెప్పడమే నీ పని అయినప్పుడు దాన్ని అవతల వాళ్ళని డ్యామేజ్ చేసే విధంగా చెప్పి ప్రయోజనం ఏంటి? నువ్వు సినిమా చూసి నువ్వు సినిమా మేకింగ్ లో ఉంది, Making అది లో రిలీజ్ అవ్వలేదు. రిలీజ్ అయ్యి నువ్వు ఒక 500 పెట్టుకున్నావు, ఒక 250 పెట్టుకుని టికెట్ కొన్న తర్వాత నీ అభిప్రాయం చెప్పడానికి నీకు హక్కు ఉంది. సరే నాకు నచ్చిందో నచ్చలేదో నువ్వు కొనుక్కున్నావు, నీకేదో నీ ఎక్స్పీరియన్స్ ఏదో నువ్వు చెప్పుకుంటావు. అరే అది మేకింగ్లో ఉన్న సినిమా, అది ఒక పెద్ద స్కేల్లో రాబోతుంది. ఆల్రెడీ చక్రీ చక్రీ సాంగ్ ఇండియా మొత్తాన్ని ఊపేస్తుంది, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు దాన్ని అనుకరిస్తున్నారు రీల్స్ రూపంలో. అంత వెళ్ళిన సాంగ్ నీకేదో చాలా తేలిగ్గా ఒక కరివేపాకుని తీసినట్టు తీసేస్తే ఆ పాట వాళ్ళు ఫీల్ అవ్వరా? చాలా కష్టం ఉంది కదా దాని వెనకాల ఎంత కష్టం ఉంది. అవును సార్, నేను ఈ సందర్భంగా చాలా మందికి చెప్తున్నాను సార్, ఇప్పుడు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే సార్, ఫస్ట్ మనం ప్రేక్షకులమై తర్వాత అభిమానులం అయ్యాం సార్. మనోళ్ళు అందరూ ప్రతి అభిమానికి ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అందరినీ నేను ప్రార్థిస్తా ఉన్నా ఈ విషయంలో, మనం ముందు ప్రేక్షకులం తర్వాత అభిమానులం, ఎవరో ఒకరికి అభిమానులమే. ఫస్ట్ ఎవరికి ప్రేక్షకులం సార్? సినిమాకి ప్రేక్షకులం. ఫస్ట్ మనకి సినిమా, ఆ తర్వాత స్టార్. ఎందుకంటే సినిమా చూడటం వల్ల నీకు స్టార్ దొరికాడు, కానీ స్టార్ వల్ల నువ్వు సినిమా చూడలేదు. ఈ విషయాన్ని మనం అందరం ప్రతి అభిమాని గుర్తుపెట్టుకోవాలి. ఒక సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు అది సినిమా ఫస్ట్, తర్వాత ఒకళ్ళ సినిమా ముందు సినిమా. సో సినిమాని సినిమాగా చూద్దాం, సినిమాని సినిమాగా గౌరవిద్దాం. నేననేది ఏంటంటే, మనం మీ అభిప్రాయాన్ని చెప్పండి, తప్పులేదు, అభిప్రాయాన్ని మీరు చెప్పండి, కానీ ఇదే నిర్దేశించకండి. మీ అభిప్రాయాన్ని చెప్పండి. నాకు ఇప్పుడు ఒక రోజు జడ్జిమెంట్స్ ఇవ్వద్దు. యూ కెన్ సే యువర్ ఒపీనియన్, ఎక్స్పీరియన్స్ చెప్పు, నీ ఎక్స్పీరియన్స్ చెప్పు, నీ ఒపీనియన్ చెప్పు, నో ప్రాబ్లం, బట్ డోంట్ బి జడ్జిమెంటల్. ఈ సందర్భంగా నేను అందరికీ, ఇది ఒక తెలుగు ప్రేక్షకులకో ఒక తమిళ ప్రేక్షకులకో కాదు, సినిమా ప్రేక్షకులు ప్రతి ఒక్కరికి నేను ప్రతి ఒక్కరిని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఈ సందర్భంగా మనలో ఉన్న ప్రేక్షకుడిని చంపేసుకోవద్దు, మనలో ఉన్న ప్రేక్షకుడిని బతికిద్దాం. ఫస్ట్ ముందు మీరు అన్నట్టు మనలో ఉన్న ఒక చిన్న పిల్లాన్ని చంపొద్దు సార్, కష్టపడి కష్టపడి వాడు పాపం వాడు చాలా బ్రతకడానికి చాలా తాపత్రయపడుతుంటాడు, వాడిని చంపేయద్దు. వాడిని చంపేసిన తర్వాత మనకి ముద్దుకి తేడా ఏముండదు. మనం ఎక్స్పీరియన్స్ చేయటం మానేసి మనం ఎక్స్పెరిమెంట్ చేయటం మొదలెడితే మన లైఫ్లో ఏముండవు సార్, ఫలితాలు ఏముండవు. చాలా బాధాకరమైంది సార్. ఇప్పుడు ఇవాళ జనరేషన్ కూడా ఎలా అయిపోయిందంటే సార్, ఉన్ననాళ్ళు మన చుట్టూ ఉన్నప్పుడు వాళ్ళని చూసుకోకుండా వాళ్ళు చచ్చిపోయిన తర్వాత వాళ్ళ గురించి సంతాప సభలు పెట్టినట్టుంది. అవును, హంతకులే సంతాప సభలు పెట్టినట్టుంది పరిస్థితి. అవును, చంపేసి సంతాప సభలు పెట్టినట్టుంది. ఎందుకు? సినిమా మంచి సినిమా రావట్లేదని మనమే వేదికల మీద మాట్లాడతాం, మనమే వాటిని విమర్శిస్తాం. ఆ మంచి సినిమా వచ్చిందని నువ్వు మంచి దృష్టితో చూడటం మానేస్తావు. మంచి సినిమాకి గీట్రా ఏంటి? ప్రేక్షకుల ఆమోదాన్ని పొందిన ప్రతి సినిమా మంచి సినిమా. మనం ఎవరి కోసం సినిమాలు తీస్తున్నాం? మనం ఆ ప్రేక్షకుల కోసమే. ప్రేక్షకులు నచ్చిన ప్రతి మంచి సినిమానే కదా. అందులో నువ్వు అంటే ఇది ఫ్లూక్ లో హిట్ లో అది ఏదో 1 సినిమా వండరు,
ఎందుకు ఉంటుంది అలాంటి ఎందుకు పదాలు? ఉంటుంది? అంటే అతని తాలూకు ప్రతిభను తగ్గించడానికి ఇలాంటి వర్డ్స్ అన్ని Words వాడతాడు. వాడుతా ఉంటాం. ఫ్లూక్ లో ఏది ఏది హిట్ హిట్ అవుతుంది, ఏది అవుతుంది? హిట్ అవుతుంది, అది అంత హిట్ అవ్వాల్సింది కాదు. నువ్వెలా డిసైడ్ నువ్వెలా చేస్తావు? డిసైడ్ చేస్తావు? అది ఎంత హిట్ అవ్వాలో నీకెలా తెలుసు అసలు ముందు? యా యా ఆ? అసలు ఏం నీ తాలూకు పారామీటర్స్ ఏంటి? నేను అదే అంటున్నాను సార్. ఇప్పుడు ఒక సినిమా హిట్ అయిన తర్వాత అది హిట్ అవ్వాల్సిన అవసరం లేదు, అంత స్థాయి కాదని నువ్వు అంటున్నావంటే నీ స్థాయికి అతను రాకపోవడం కదా, అతని స్థాయికి నువ్వు వెళ్ళలేకపోతున్నావు. అది నువ్వు ఎక్కడో దాన్ని తక్కువగా అంచనా వేస్తావు. తక్కువగా అంచనా వేస్తావు, నువ్వు అండర్ రేటెడ్ గా నువ్వు చూస్తున్నావు అండర్ దాన్ని. రేటెడ్ గా అతను అండర్ రేటెడ్ కాదు. అవును. అదే సార్, ఆ విషయాన్ని మనం సినిమా ఎప్పుడు ఒక మ్యాజిక్ సార్. Magic. సినిమా ఒక మీరు ఒక 2 ఏళ్ళ కష్టం కావచ్చు, 5 ఏళ్ళ కష్టం కావచ్చు, ఒక డార్క్ రూమ్లో ఒక 400 మందికి ఫస్ట్ షో వేసినప్పుడు అక్కడ రియాక్షన్స్ ఏం పడతాయా అని యాంగ్జైటీ ఫీల్ అవ్వని టీం ఉండదు. నేను అదే ఎంత మీరు 100 మందికి ముందు చూపించినా అక్కడి నుంచి ఫీడ్బ్యాక్ చేసి తీసుకున్నా సరే ఐమాక్స్లో 8:45 షో పడినప్పుడు ఏ రియాక్షన్స్ వస్తాయని యాంగ్జైటీ అందరికీ ఉంటుంది కదా సార్. అదే సార్. ఇప్పుడు మనం ఇదే మాట మనం అడిగితే మిమ్మల్ని ఎవరిని ఉద్ధరించడానికి మీరు సినిమా తీస్తున్నారు అంటారు సార్. సింపుల్ మాట. వాళ్ళకి చాలా తేలిగ్గా ఈ మాట చాలా తేలిక అనుకుంటారు అందరూ. నేను అదే అడుగుతున్నాను, మీరెవరిని ఉద్ధరించడానికి చెప్తున్నారు ఇది? అవును. ఇక్కడ ఉద్ధరించే వాళ్ళు ఎవరు లేరు సార్. అది ఇది ప్రొఫెషన్ సార్. ఇదొక ప్రొఫెషన్. ఇది ఒక ప్రొఫెషన్. ఇప్పుడు అందరూ ఇష్టంతో వస్తారు ఇక్కడ. నువ్వు సంతూర్ సోప్ ఎందుకు చేసావు, ఎవడి కోసం చేసే సంతూర్ సోప్ అని అంటే వాడు వృత్తి కోసం వాడు చేస్తున్నాడు, దాన్ని వాడేవాడు ఒకడు ఉన్నాడు, వాడేవాడు దాని కస్టమర్స్ దాని కస్టమర్స్ దానికి ఉన్నారు. సో అదే చెప్తాను సార్, మనం అందరం ఒక చోట మనం ఒక ఇంట్లో ఉంటున్నాం సార్. మన ఇంట్లో మనం ఉంటున్నప్పుడు మన ఇంటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిది. అంటే ఇప్పుడు ఎవరు కనమన్నారని అన్నారనుకోండి, తల్లిదండ్రులు ఏం ఏం చెప్తారు తల్లిదండ్రులు? ఎవరు కనమన్నారు? ఈ ప్రశ్నలు అడిగే మహానుభావులు కూడా ఉంటారు. ఉంటారు. అంత చేయలేనివాడు ఎవడు కనమన్నాడు, అసలు ఎవరైనా సమాధానం చెప్పగలరా? ఎవరు చెప్పలేదు ఆ సమాధానం. ఆ సమాధానం ఇప్పుడు ఎవరిదేమన్నారు సినిమాలు అన్నా అది అలాగే ఉంటుంది. అలాగే ఉంటుంది. నేను చెప్తున్నాను సార్, ఈ దేశంలో కళారంగానికి ఎంత వాల్యూ ఉందని చెప్పడానికి ఒక ఎంజీఆర్ గారు ఉన్నారు, ఎన్టీఆర్ గారు, ఒక ఎన్టీఆర్ గారు ఉన్నారు, ఒక కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ గారు ఉన్నారు, అమితాబ్ బచ్చన్ ఇవాళ అమితాబ్ బచ్చన్ గారు, రాజ్ కపూర్ గారు ఉన్నారు. వీళ్ళందరూ ఒక తరాలని ఎలా ఉర్రూతలూగించారు. ఇప్పటికీ 70s లో పడిన వాళ్ళ స్టార్ రేంజ్ తగ్గకుండా మలయాళం ఇండస్ట్రీని ఇప్పటికీ రూల్ చేస్తున్న మమ్ముట్టి గారు, మోహన్ లాల్ గారు ఇప్పటికీ ఆయన సంవత్సరానికి 4 సినిమాలు చేస్తున్నారు. అదే చెప్తాను, అంటే సినిమా ఇండస్ట్రీ తాలూకు ప్రభావం ప్రజల మీద ఎంత బలంగా ఉంటుందో అందరికీ తెలుసు. ఆ ప్రభావంలో ఎక్కడన్నా ఎవరన్నా కాస్త దారి తప్పుతున్నప్పుడు అదిలించి ముందుకు నడపాలి, కానీ అడ్డుకట్టేసి ఆపేయకూడదు. అవును. ఇక్కడ అడ్డుకట్టేసే ప్రయత్నం జరుగుతుంది. కాదు, అదిలించి ముందుకు నడపాలి. ఇది కాదు ఇది అని చెప్పాలి తప్ప ఇది అసలు ఇదే కాదు అని అనకూడదు కదా. అది ఇప్పటికైనా సరే మనం అందరం కలిసి అది చేస్తే బాగుంటుంది అనేది నా భావన. సార్, సినిమా ప్రీలీజ్ ఈవెంట్స్లో కానీ సినిమాని ఆడియన్స్కి దగ్గర చేయడానికి ఆ టీం మాట్లాడే మాటలు కొన్ని ఉంటాయి సార్. ఆ మాటలు ఏంటంటే, ఇప్పుడు మనం అఖండ ప్రీలీజ్ ఈవెంట్ చూసాం. సినిమా తాలూకు అరా ఏంటి, సినిమా తాలూకు సోల్ ఏంటో చెప్పే ప్రయత్నమే మీ టీం చేసింది. ఈ సినిమా ఇన్ని కోట్లు కలెక్ట్ చేస్తున్నాను కానీ, ఈ సినిమా ఆడకపోతే మేము ఏదో అవుతామని కానీ ఇలాంటి స్టేట్మెంట్లు పాస్ చేయలేదు. కానీ కొన్ని స్టేట్మెంట్లు సినిమా పబ్లిసిటీ కోసమో అటెన్షన్ కోసమో కొన్ని స్టేట్మెంట్స్ అలాంటివి వింటున్నాం ఈ మధ్య. అవి వాళ్ళకి అంటే వాళ్ళు సినిమా ఆ క్షణం అటెన్షన్ తీసుకోవచ్చు, కానీ వాళ్ళ మీద తెలియని ప్రెజర్ వాళ్ళే పెట్టేసుకుంటున్నారు. సినిమా రిలీజ్ అయ్యే రోజు అందరికంటే ఎక్కువ ఈయన టెన్షన్ పడుతున్నాడు. అంటే ఇప్పుడు మారుతి గారు ఒక మాట అన్నారు సార్, ఒక సినిమా పోయిద్ది ఏం చేస్తాం, మళ్ళీ టైం తీసుకుని కథ రాసుకుని ప్రయత్నిస్తాం, ఎందుకు ఇంతటితో ఆగిపోయేది కాదు కదా, ఇదేదో జీవన్ మరణ సమస్యలాగా ఎందుకు అట్ట పోర్ట్రే చేస్తున్నారు అన్నారు. మంచి మాట చెప్పారు. చాలా మంచి మాట చెప్పారు సార్. అంటే ఏం లేదు సార్, ఇప్పుడు ఏమైపోయిందనంటే, అంటే ప్రతిదీ ఎక్స్ప్రెసివ్గా వెళ్ళాలన్న థాట్ ప్రాసెస్లో పోయి ఆఖరికి మన ఎక్స్ప్రెసివ్గా ఉన్నటువంటి మన ఫ్రీగా ఎక్స్ప్రెసివ్గా ఉండాల్సిన మనం కూడా క్యాలిక్యులేటివ్ ఎక్స్ప్రెసివ్ అయిపోతా ఉన్నాం. క్యాలిక్యులేటివ్ ఎక్స్ప్రెసివ్ అయిపోవడం ఏదో రేస్లో పందెం కొన్ని వదిలినట్టు ఉంది సార్. అంటే కళాకారులకి ఉండాల్సిన లక్షణం అది కాదేమో అనిపిస్తుంది. అక్కడ నుంచి దూరం జరిగిపోతా ఉన్నాం. కళాకారుడి నుంచి మనం ఏ కళాకారుడు మనలో ఉండని మనం ఇక్కడికి వచ్చామో ఆ కళాకారుడి నుంచి దూరం జరిగి సేల్స్ మ్యాన్ వైపు ప్రయత్నం చేస్తా ఉన్నాం మనం. ఈ ప్రొడక్ట్ వాడకపోతే అన్నట్టు, ఈ ప్రొడక్ట్ మీకు నచ్చకపోతే అన్నట్టు. నేను ఎప్పుడు చెప్తాను సార్, ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుంటున్నప్పుడు నేను చెప్పిన ఒక మాట ఏదో మీకు నచ్చలేదంటే, నా థాట్ ఏదో మీకు నచ్చలేదంటే, మీకు నచ్చంది ఆ ఒక్క థాటే, నేను కాదు. డోంట్ జనరలైజ్ దట్. ఈ రెండు ఒకటి కాదు. ఈ థాట్ నచ్చలేదు, మంచి మాట మనమే చెప్తాము, నచ్చని మాట నచ్చే మాట మనమే చెప్తాము, నచ్చని మాట మనమే చెప్తాం. నచ్చిన మాట మనమై నచ్చని మాట మనం కాకపోవటం ఉండదు. అవునవును, రెండు మీలోంచి వచ్చినాయి, రెండు మన నుంచే వచ్చినాయి. కాబట్టి మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటయ్యా అంటే, ఒక సినిమా మనం రాసిన ఒకటి నచ్చలేదని అంటే దట్ సింపుల్ థింగ్ వాళ్ళకి అర్థమయ్యేలా మనం ఏదో చెప్పలేకపోయాం.
సో నెక్స్ట్ ఇంకోసారి మోర్ కాన్షియస్గా ఉండి పని చేసుకుంటాం. ఈ మాత్రానికే దీన్ని ఎట్టి పరిస్థితులు అమ్మేసేయాల్సిందే అనేటువంటి ఇది మనలో లేనిది. మన సినిమాలో 2.5 గంటలు అవకాశం ఇచ్చారు ప్రేక్షకులు మన దగ్గరికి. 100 రూపాయలు టికెట్ కొనుక్కొని మన దగ్గరికి ప్రేక్షకుడు వచ్చాడంటేనే నువ్వేదో చెప్తావని నమ్మే వచ్చాడు. ఎంటర్టైన్ అవటానికి వచ్చాడు. తను నిన్ను నమ్మే వచ్చేసాడు. ఇంక నువ్వు మళ్ళీ కొత్తగా నువ్వు ఆ నమ్మకాన్ని నిలబెడితే చాలు. ఆ నమ్మకాన్ని నువ్వు పెంచక్కర్లా, నమ్మకాన్ని నిలబెడితే చాలు. సో అది నమ్మకాన్ని నిలబెట్టలేకపోయావంటే అతను ఆశిస్తుంది అది కాదన్న విషయం తెలుసుకోవాలి, అంతే. రెండే విషయాలు. అంతేగాని నువ్వు లోపలికి వచ్చావు కాబట్టి ఇంకా ఖచ్చితంగా ఇది చచ్చినట్టు చూడాల్సిందే అనేది కాదనేటువంటి నా భావన. ఏంటి సార్ అంటే మీకు ఈ సాహిత్యంతోనూ లేకపోతే మీరు వాడే పదాలు కానీ చాలా బరువుగా ఉంటాయి, లోతుగా ఉంటాయి. ఎక్కడ మీకు ఇవన్నీ ఎక్కడి నుంచి వీటితో మీ ప్రయాణం మొదలైంది? మీరు ఇంజనీరింగ్ చదివారు, రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేశారు. మీ ప్రొఫెషన్లో ఎక్కడ ఇవి తగిలే అవకాశం లేదు. సరే సార్, దీనికి మూలం కొంత మా పరంపరాగతంగా కొంత మాకు సాహిత్యం పరంపరలో మేము పుట్టడం అదొక ప్రాథమిక కారణం. అయితే ముఖ్యమైనటువంటి కారణం నాకు విద్య నేర్పిన గురువులు, నాకు చదువు నేర్పిన గురువులు. శ్రీ ఓరుగంటి నరసింహారావు గారు కావచ్చు, లేకపోతే శ్రీ ఇరిగల కోటిరెడ్డి గారు కావచ్చు, లేకపోతే శ్రీ ముడెం వీరారెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా మా నాయనమ్మ ప్లస్ మా గురువు గారు కూడా హిందీ పండిట్ మా నాయనమ్మ గారు, సుజాత గారు, త్రిపురనేని సుజాత గారు కానివ్వండి, వీళ్ళ తాలూకు ప్రభావం బాల్యంలో నా మీద విపరీతంగా ఉంది. మా నాయనమ్మ నాలో నైతికతను పెంచేటువంటి కథలు మా నాయనమ్మ. అంటే ఇందులో తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఎందుకు నేను ఇంత సాక్షిభూతంగా బ్రతుకుతున్నాననే దానికి ఉదాహరణ మీకు చెప్తాను. ఏ రోజు మా నాయనమ్మ స్కూల్లో నేను మనవడిగా నన్ను ఎప్పుడు భావన చేయాల, తన స్టూడెంట్గానే భావన చేసింది. నాకంటూ ప్రత్యేకంగా ఒళ్ళో కూర్చోబెట్టి ఏ రోజు నాకు పురాణం చెప్పలా. మీకేం ప్రివిలేజెస్ లేవు. అందరికీ చెప్పినట్టే నాకు చెప్పింది. అందరికీ చెప్పినట్టే క్లాస్ రూమ్లో కూర్చున్నప్పుడు. అంటే ఈరోజు పాఠశాల విద్యా విధానం చూస్తే చాలా బాధేస్తుంది. పాఠశాల అనేది మార్కుల పరుగుల వేట అయిపోయింది. ఒకప్పుడు మార్కులు అసలు నాకు తెలిసి నేను చదువుకున్న రోజుల్లో మార్కుల గురించి లేదు. ఈ రోజు ఏమైనా కొత్త విషయం తెలుసుకున్నామా అన్న దాని మీద ఉండింది. నైతిక విలువలు పెంపొందించే కథలు చెప్పడం, నైతిక విలువలు పెంపొందించే ప్రత్యేకంగా పీరియడ్స్ ఉండేవి, మోరల్ క్లాసెస్ ఉండేవి. ఇలాంటి వాటిలో సార్ మోరల్ క్లాస్ సంగతి దేవుడు ఎరుగు. ఇప్పుడు తెలుగు క్లాసే ఉండట్లేదు, తెలుగు క్లాసే లేదు. తెలుగులో మాతృభాషలో విద్యా విధానం ఉండాలని చెప్పినందుకు వ్యతిరేకించే జనాలు తయారయ్యారు. మనం ఏమంటున్నామంటే మాతృభాషలో ఉంటూ వేరే ఆప్షన్ ఉంటే పర్వాలా సార్. నా ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు అతనికి మాతృభాష అనేది కంపల్సరీ చేయాలి సార్. నేను చెప్తున్నాను, నీ భాష నీకు రాకపోతే ఏ భాష నువ్వు నేర్చుకోలేవు. మనకి తెలుగుని SMS లాంగ్వేజ్లో రాస్తున్నారు సార్ స్క్రిప్ట్. నాకు చాలా బాధాకరం. నేను ఏదైనా సినిమా ఆఫీస్కి వెళ్ళినప్పుడు మనకి జర్నలిస్ట్ కదా, ముందు ఆ స్క్రిప్ట్ కనపడగానే తీసి చూస్తాం. ఏంటి సార్ చూడొచ్చండి, అయ్యో చూడండి సార్ అంటే ఇంగ్లీష్లో ఉంటుంది. అదేంటి సార్ తెలుగులో రాయొచ్చు కదంటే, తెలుగు రాసే అసిస్టెంట్ డైరెక్టర్లు లేరు, తెలుగు చదివే ఆర్టిస్టులు లేరు సార్, మమ్మల్ని ఎక్కడ ఇబ్బంది పడమంటారంటారు. ఇట్లా అంటే ఇంకో 5 ఏళ్ళకి అసలు తెలుగు భాష అనేది తెలుగు ఇండస్ట్రీలో తెలుగు రాసే వాళ్ళు ఎతికి పట్టుకోలేమో అనిపిస్తుంది సార్. సార్ నేను అదే చెప్తున్నాను సార్, ఈ నేలలో బాధాకరమైన విషయం ఎవరికి బాధ కలిగినో నేను చెప్తాను, అందులో ఏమీ లేదు. తెలుగు భాషా సంఘాలు నామమాత్రం అయిపోయినాయి సార్. సాహితీ సభలు నామమాత్రాలు అయిపోయాయి. ప్రభుత్వాల నుంచి తెలుగు అనేది ఎక్కడో తెలుగు భాషా దినోత్సవం రోజు ఓ రోజు గొప్పగా చెప్పుకోవడానికి, మేము తెలుగును సంస్కరిస్తున్నామని చెప్పుకోవడానికి చేసే ప్రకటనల్లో తెలుగు భాష అనేది నలిగిపోతా ఉంది సార్. ఈ రోజుకి తెలుగు భాష అధికార భాషా సంఘాలు మనకి 2 రాష్ట్రాల్లో ఉన్నాయి. ఏం చేస్తున్నాయి అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు చెప్పలేరు, వాళ్ళు ఏమీ చేయట్లేదు, నిజానికి ఏమి చేయలేరు కూడా. ఎందుకో చెప్పమంటారా సార్? ఈరోజు తెలుగు చదివితే నేను ఎంత చదువుకున్నా నాకు ఒక పోషణ జరగాలి కదా దాని ద్వారా. ఈరోజు ఇంజనీరింగ్ ఎందుకు చదువుతున్నారు? ఇంజనీరింగ్ చదివితే ఒక ఉద్యోగం వస్తుంది, ఒక నమ్మకం. చదివిన వాళ్ళందరికీ ఉద్యోగం రాదు, అందరికీ తెలుసు. అవునవును, కానీ వచ్చేది మాత్రం చదివిన వాళ్ళకే. అవును. సో ఈరోజు తెలుగు భాష వల్ల ఏం వృత్తి ఉంది చెప్పండి? దానివల్ల ఎంతో కొంత వృత్తి అనేది ఉంటే ప్రోత్సాహంగా ఉంటుంది. మనం ఏమంటాం, ఉన్నత విలువలతో మాట్లాడినప్పుడు భాష విద్య జ్ఞానం కోసం అంటాం, కానీ నేను ఏమంటానంటే విద్య జ్ఞానంతో పాటు ఉపాధిని కూడా కల్పించాలి. భాష బతుకు తెరువు కాదని అందరూ నమ్మేస్తారు. అది ఈజీ అనుకుంటారు, కానీ నిజమేమిటి? మనకి ఎంతో కొంత నేను చదువుతున్నాను, నేను ఇవాళ మనకి బీఈడీ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మనకు కనపడుతున్నారా? వెళ్ళిపోయారు వాళ్ళందరూ. ఎందుకంటే ఎవరి కోసం చేయాలి? తెలుగు పండితులు లేరు. MA తెలుగు చదివే వాళ్ళని మనం చూడం. అసలు తెలుగు భాషకి ఉన్నటువంటి విలువ పోయింది. పక్క రాష్ట్రాల వాళ్ళు మనం ఏర్పడిందే భాషా ప్రయుక్త రాష్ట్రంగా మనము ఈరోజు భాష గురించి సమయాన్ని వెచ్చించలేని పరిస్థితిలో ఉన్నాం.
మన భాష రాసే జనరేషన్ కూడా కనిపించట్లేదు మాస్టర్ సార్ ఒకప్పుడు తెలుగు భాష రాయటం కాదు, అందంగా రాయటం గురించి పోటీలు ఉన్న రోజులు నేను చూశాను. అవునవును. అంటే మనకి ఎస్ఐ రేటింగ్స్ పెట్టి వాటికి ప్రైజులు ఇచ్చి ప్రోత్సాహాలు ప్రోత్సాహాలు ఇచ్చేవారు. ఇవాళ లేవు. ఇవాళ గ్రంథాలయ వారోత్సవాలు లేవు. గ్రంథాలయ వారోత్సవాలు అయిపోయాయి, వెళ్ళిపోయాయి. అంటే గ్రంథాలయ కేవలం వారోత్సవాలు వెళ్ళిపోయాయి. 35 మార్కులకి తెచ్చుకుంటే చాలు, పాస్ అయితే చాలు అనే దానికి ఒక లాంగ్వేజ్ డిసైడ్ అయిపోయింది సార్. ఇంటర్మీడియట్లో సార్ నాకు నేను ఎక్స్పీరియన్స్ చేశాను. ఇంటర్మీడియట్లో సంస్కృతి తీసుకుంటారు సార్, అందరూ తెలుగు తీసుకోరు. ఎందుకు తీసుకుంటారు తెలుసు సార్? 100కు 100 వేస్తారని. దిద్దే వాళ్ళకి ఏమి తెలియదు ఎలాగూ. సో మనం రాసింది చాలా అలాంటి పరిస్థితికి తెలుగుని తెచ్చేశారు సార్. తెలుగుని తీసుకొచ్చారు. కానీ నేను ఎందుకంటే ఉన్నటువంటి 2 ప్రభుత్వాలు, ప్రజాప్రభుత్వాలు చాలా అద్భుతమైనటువంటి కింద లెవెల్ నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళంతా ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని పైకి వచ్చినటువంటి వాళ్ళు, ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వారందరూ. వారిని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. నేను ఒక కవిగా కాదు, ఒక తెలుగువాడిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. తెలుగు భాషని ప్రకటనలకు పరిమితం చేయొద్దు. తెలుగు భాష అనేది బోర్డులు రాయటం వల్ల బతకదు. తెలుగు భాష ఎలా బ్రతుకుతుందంటే, ఆ భాష అనేది ఈరోజు నీ విజ్ఞానాన్నే కాదు నీకు ఉపాధిని కూడా ఇవ్వగలుగుద్దన్న నమ్మకాన్ని కల్పించండి. ముందు తరానికి తెలుగు నేర్చుకోవాలన్నటువంటి కోరికని కలిగించండి. వాళ్ళకి ఆ ధైర్యాన్ని ఇవ్వండి. దానికి అప్పుడు కవులు పుడతారు, రవులు పుడతారు, అందరూ పుడతారు. తెలుగు భాష నుంచే తెలుగు భాష ఉద్యమం జరిగినటువంటి గడ్డ ఇది. తెలుగు భాష ఉద్యమం అనేది గతంగా కాకుండా తెలుగు భాష అనేది నిరంతర జీవభాషగా తెలుగు ఉండాలని అంటే ఖచ్చితంగా ఉపాధి మార్గాలు తెలుగు భాష ద్వారా వెలువొందాలి. లేకపోతే జరగని విషయం. భవిష్యత్తులో తెలుగు మాస్టర్స్ కనిపించరు. తెలుగు భాష జీవనదిగా ఉండాలి అని అంటే కొత్త నీరు రాకపోతే ఏ నది కూడా జీవనది కాలేదండి. కొత్త నీరు పుడితేనే అది జీవనది. తెలుగు భాష జీవనదిగా ఉండాలంటే లేకపోతే ఎండిపోయిన సముద్రాలండి. ఎంత సముద్రమైనా కొత్త నీరు రాకపోతే ఎండిపోతుంది. ఇదే జరుగుతుంది. సో తెలుగు భాష విషయంలో మాత్రం ప్రభుత్వాలకి నేను ప్రతి ఒక్కరికి, తల్లిదండ్రులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తెలుగు భాషను బ్రతికించడానికి మీ పిల్లలు ఒక్క పూట 45 నిమిషాలు తెలుగు భాష పీరియడ్ వింటే మీకు వచ్చేటటువంటి ఆంగ్ల భాష ఆగిపోదు. తెలుగు భాషను నేర్పించండి, తెలుగు భాషను పలికించండి, తెలుగు మాటలు నేర్పించండి, తెలుగుదనం వాళ్ళకి అందించండి. తెలుగులో రాయటం చదవటం వరకైనా వాళ్ళు ఉంచగలగాలి. నేనేమంటున్నానండి, 45 నిమిషాల పీరియడ్ తోటి మిగతా 5 పీరియడ్లు ఇంగ్లీష్లో జరుగుతున్నప్పుడు ఈ ఒక్క పీరియడ్ వల్ల ఇంగ్లీష్ రాదు అంటాం అనేది అది చాలా అమెచ్యూర్డ్ వాదన. నిజానికి మనం అలా నేర్చుకుని ఉంటే 5 పీరియడ్లలో మనం తెలుగు మీడియంలో చదువుకొని ఉన్నాము. ఇంగ్లీష్ రావటం మానేసి ఉండాలి కదా, మానేయలేదు కదా. మనకి ఇంగ్లీష్ కూడా వచ్చింది కదా. వీఆర్ స్పీకింగ్ గుడ్ ఇంగ్లీష్ రైట్ నౌ. ఇదంతా మనం తెలుగు మీడియంలో చదువుకొని వచ్చిందేగా. అవును. ఇవాళ గొప్పగా చెప్తున్నటువంటి ఇప్పుడు సుందర్ పిచాయ్ లాంటి వాళ్ళు కానివ్వండి, లేకపోతే సత్యానాథెండ్ల లాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్లే కదా. అవును. వాళ్ళ మాతృభాషను వదిలేయలేదు కదా వాళ్ళు. సో మనం మీకు ఇప్పుడు ఒక ప్రొఫెషన్ గా మారటానికి ఆలంబన కూడా తెలుగు భాషే. ఈ రోజు నేను ఇంజనీరింగ్ చదువుకున్నాను, ఈ రోజు నేను తెలుగులో పాట రాస్తున్నానన్న ఒక మాట రాస్తున్నానంటే తెలుగు నాకు నేర్పించిన నా గురువులు, నన్ను అనుమతించిన నా తల్లిదండ్రులు, నాతో ఉన్న స్నేహితులు, నాకు నేర్పినటువంటి, నాకు ఎదురుపడ్డ మనుషులు, వీళ్ళందరూ కూడా ఆ తెలుగు ధనాన్ని నాలో నింపబట్టే కదా ఈరోజు నాకు అదొక వృత్తిగా మారి, నా ప్రవృత్తిగా ఉన్నటువంటి కవిత్వం వృత్తిగా మారి ఈరోజు నాకు ఉపాధిని కూడా అందజేస్తా ఉంది. సరస్వతి కటాక్షం ఉంది, లక్ష్మీ కటాక్షం బాగానే అందుతుందా? తప్పకండి. నేను చెప్తాను కదా, సరస్వతి ఉన్న చోట లక్ష్మి కూడా ఉంటుందండి. నేను అది నమ్ముతాను. ఎందుకంటే చాలామంది చెప్తారు సరస్వతి ఉన్న చోట లక్ష్మి ఉండదని. సరస్వతి ఉన్న చోట మనకి సరస్వతి ఏం చేస్తుందంటే అండి, అంటే ఎక్కడో మా రామ్ జోగేష్ శాస్త్రి గారు చాలా గొప్ప మాట రాశారు. పడేసి నడక నేర్పు ఆట బ్రతుకంటే అని గొప్ప మాట రాశారండి. సరస్వతి మనలో ఉన్నప్పుడు మనలో తెలియకుండా ఎక్కడో సరస్వతి ఉప్పొంగుతుంటుంది. మనలో ఉప్పొంగినప్పుడు ఎక్కడో తెలియని ఒక విశృంఖలత వస్తుంది. ఆ విశృంఖలత క్రమశిక్షణ చంపేస్తుంది. క్రమశిక్షణ చంపినప్పుడు లక్ష్మి దూరం అయిపోతుంది. ఓకే, అర్థమైంది. సో మనలో ఎంత సరస్వతి కటాక్షం ఉన్నా క్రమశిక్షణ. రామారావు గారు ఈనాటికి ఇంతకాలం తర్వాత కూడా మనం ఆయన గురించి మాట్లాడుకుంటున్నామంటే ఆయన ప్రతిభ కన్నా క్రమశిక్షణ. ఆయన ప్రతిభావంతుడు, అందరికీ తెలుసు. ఆ ప్రతిభ అంత పరిమళించిందంటే కారణం క్రమశిక్షణ. ఆయన ఒక డిసిప్లిన్ సెట్ చేశారు. ఇండస్ట్రీకి ఒక పారామీటర్ ఆయన సెట్ చేసి, ఒక డిసిప్లిన్ పారామీటర్ సెట్ చేశారు. కవులే కాదు, ప్రతి కళాకారుడు క్రమశిక్షణ అలవాటు చేసుకోవాలి. ఇది నా తాలూకు రిక్వెస్ట్. ఎందుకంటే మనం ఎప్పుడో చిత్తూరు నాగయ్య గారి గురించో లేకపోతే పద్మనాభం గారి గురించో ఇలా ఉన్నప్పుడు చంద్రమోహన్ గారు చాలా ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు ఇలా జరిగిందని. మనము ఈ నేలకి దిశానిర్దేశం చేస్తున్నాం కళాకారులుగా. ఇలా ఉండండి అని మన పాత్రల ద్వారా, మన మాటల ద్వారా చెప్తున్నాం. అలా చెప్తున్న మనం ఎంత పాటించాలి దాన్ని?
సో ప్రతి కళాకారుడు కూడా డిసిప్లిన్తో ఉంటే సరస్వతి కటాక్షం ఉన్న ప్రతి కళాకారుడికి లక్ష్మీ కటాక్షం కూడా ఉంటుంది. అంటే ఒక గొప్ప మాట అన్నారు నాగేశ్వరరావు గారు, నా పాత్రలే నా గురువులు, నేను పెద్ద చదువుకోలేదు, అవును నేను వేసే పాత్ర నుంచి నేను నేర్చుకునేవాడిని. అవును నిజంగా చెప్పాలంటే ఆయన చదువుకోలేదన్న మాట, కానీ ఆయనకంటే విద్యావంతుడు ఎవరు లేరు. ఇప్పుడు మనకు సోషల్ చెప్తుంది, మనకు సోషల్లో మనం ఒక మాట అంటాం, సమాజమే ప్రయోగశాల అని. సమాజం ఒక ప్రయోగశాల, సమాజాన్ని మించిన గ్రంథాలయం లేదు, సమాజాన్ని మించిన ప్రయోగశాల లేదు, సమాజాన్ని మించినటువంటి గురువు లేడు. ఆయన జీవితంలో ప్రతి నిమిషం జీవితాన్ని అనుభవిస్తూ జీవితాన్ని నేర్చుకున్నాడు ఆయన. నిజంగా చాలా, అందుకని ఆయన గొప్ప వేదాంత అయ్యాడు. అంటే ఆయన నేను చదువుకోలేదని అంటారు, కానీ ఆయనకున్న మేధస్సు ఆయన పాత్రల ద్వారా ఆయన నేర్చుకున్నారన్న కదా, ఆయన ఎంత స్థాయిలో నిలబెట్టింది. అది అంతే కదా, ఆయన క్రమశిక్షణే కదా. ఆయన క్రమశిక్షణే లేదు, అందరూ కూడా క్రమశిక్షణతో ఉండాలనేదే ప్రతి ఒక్కరికి. ఇప్పుడు రీసెంట్గా కూడా మనకు అందరూ చెప్తారు, ఎదిగిన కొద్ది వదగమని చెప్తారు. ఎందుకు ఆ వదగమని చెప్పడం అనేది మన స్థాయి తగ్గించుకోమని కాదు దాని అర్థం. వినమ్రంగా ఉండదు. అవును, నేనేమంటానంటే నది కూడా రెండు ఒడ్డుల మధ్యలో ఉండి ప్రవహిస్తేనే దానికి నది అని పేరు, దానికి నది అనే విలువ. అదే ఒడ్డు లేదనుకోండి ఏమైపోతుంది, నీరు ఎటు పడితే అటు వెళ్ళిపోతే దానికి ఒక అందం ఆకారం లేకుండా అయిపోతుంది, ఉపయోగం లేదు. అద్భుతంగా రెండు ఒడ్ల మధ్య ఒదిగిన నది నీరు ఉపయోగపడుద్ది, హద్దులు లేకుండా తిరిగే సముద్రం నీరు ఎవరికి ఉపయోగపడదు. అది సముద్రం అంత నీరైనా ఉపయోగం లేదు, ఉపయోగం ఉండదు. సముద్రం మీదకి వెళ్ళినా మనం నీళ్ళు అంతే, తాగడానికి పనికి రావు అవి, తాగడానికి పనికి. నీకు ఉపయోగపడని నీ విద్య ఎందుకు? నీ విద్య ఫస్ట్ నీకు ఉపయోగపడాలి. విద్య నీకు ఉపయోగపడాలంటే క్రమశిక్షణ ఉండాలి. మీకు మీ ప్రతిభకు తగ్గ పారితోషికం అందుతూనే ఉందా కెరీర్ స్టార్టింగ్? సార్ ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతుడు సార్. సూపర్. ఆ విషయంలో చాలా మంది ఈ దగ్గర కొంచెం డిసప్పాయింట్మెంట్స్ ఎక్కువగా ఉంటాయి, ఎస్పెషల్లీ. సార్ నేను నా 3వ సినిమా నేను త్రివిక్రమ్ గారికి రాశాను సార్. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి నా 3వ పాట నేను త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి రాశాను. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి పాట రాసిన తర్వాత అలవైకుంఠపురం పాట రిలీజ్ అయిన తర్వాత తెల్లారి పొద్దున నాకు సితారా ఆఫీస్లోనే 40 నుంచి 50 ఫోన్లు మోగాయి. నాకు 50 నుంచి 60 ఫోన్లు పాటలు రాయమని వచ్చాయి. పాటలు రాయమన్న రోజు నేను అంటే చూడండి ఎంత అదృష్టం, నా అందరూ ఎంత అదృష్టం ఉందని. వాళ్ళు మీరు పాట రాయండి అడిగారు, ఏం తీసుకుంటారని అడగల వాళ్ళు. ఓకే. అంటే వాళ్ళకి నాకు ఇవ్వటంలో వాళ్ళకి ఏం పెరిమీటర్స్ లేవు. ఆ పరిధిని నాకు ఇచ్చినటువంటి వ్యక్తి, నిర్దేశించినటువంటి వ్యక్తి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. వారికి నేను ఎంతైనా రుణపడి ఉన్నాను. ఓకే. అంటే మీకు ఇండస్ట్రీలో మీ ప్రయాణం అనేది ఒక మంచి వ్యక్తుల నుంచి మొదలైంది. అంటే స్టార్టింగ్లోనే మీ పరిచయాలు అంటే మీకు తారసపడిన మనుషులందరూ సరైన మనుషులు, ఒక దశ నిర్దేశం చేసేవాళ్ళు అవ్వటం వల్ల మీరు యూఆర్ ఇన్ గుడ్ హ్యాండ్స్ అనాలి. నేను చెప్తాను కదా, నేను ఎక్కడో ఊరికే అంటుంటాను, ఐఎమ్ గాడ్ ఓన్స్ చైల్డ్ అని. ఐఎమ్ గాడ్ ఓన్స్ అంటే కళామతల్లి ముద్దు బిడ్డని నేను నమ్ముతాను నేను. ఎందుకంటే కళామతల్లి అంతలా హక్కును చేర్చుకుంది నన్ను. అంటే నేనేమంటానంటే మనం నడవటానికి వేసే అడుగుల్లో ఎప్పుడైనా జారి పడితే వాటిని కష్టం అని చెప్పకూడదు అంటాను నేను నమ్మను. నేను కష్టపడ్డానండి అంటే నేనేమంటానంటే నడక నేర్చుకోవాలంటే కష్టపడాలి. అది పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది థింగ్. అందులో క్లైమ్ చేసుకోవడానికి ఏమి లేదన్న భావన. సైకిల్ నేర్చుకునేటప్పుడు కింద పడటం లాంటిది. వాట్ ఎవర్ ద స్ట్రెస్ ఐ గాట్ దట్స్ ఆర్ యూ స్ట్రెస్. ఒక పరీక్ష రాసి ఒక ఫస్ట్ ర్యాంక్ వచ్చే కుర్రాడు ఆ పరీక్ష ముందు రోజు రాత్రి ఈ పరీక్ష ఎలా ఉంటుందో అని ఆలోచించే ఆలోచన లాంటిదే అది. అటువంటి ఒక స్ట్రెస్సే. సో నేను అటువంటి స్ట్రెస్సే పొందాను తప్ప ఇండస్ట్రీలో ఎప్పుడు నేను బ్యాడ్ స్ట్రెస్ ఎప్పుడు పొందే సందర్భాలు రాలే. ఫీజు కట్టలేకపోవడం వల్ల వచ్చిన స్ట్రెస్ లాంటిది ఎప్పుడు లేదు. ఫీజు కట్టకపోవడం లాంటిది, రేపు నాకు హాల్ టికెట్ ఇస్తారా లేదా అలాంటి స్ట్రెస్ ఎప్పుడు నేను పొందలేదు. దానికి కారణం తెలుగు సినిమా తాలూకు సంస్కారం, వాళ్ళ తాలూకు తారసపడ్డ మనుషుల తాలూకు సంస్కారం. మీకేంటి ఇప్పుడు రైటర్గానే ప్రయాణం కొనసాగుతుందా, లేకపోతే రైటింగ్ నుంచి చాలామంది డైరెక్షన్ సైడ్కి వస్తుంటారు? అంటే చాలామంది రైటర్స్ ఇప్పుడు రైటర్స్ కన్వర్ట్ డైరెక్టర్సే ఎక్కువ ఇండస్ట్రీలో. సో మీకు కూడా అలాంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? సార్ దాంట్లో నాకు ఖచ్చితంగా అంటే నేను నాటకాల నేపథ్యం ఉంది సార్ నాకు కొంత. నేను నాటకాలు రాసేవాడిని, నాటకాలు ఆడేవాడిని. నా నాటకాలు నేనే రాసుకుని నా నాటకాలు నేనే ఆడేవాడిని, డైరెక్ట్ చేసేవాడిని. నేను ఆ నేపథ్యం నాలో కొంత ఉంది. సో ఒకనాడు ఖచ్చితంగా నేను చెప్పాలనుకున్న కథలు, ప్రపంచానికి చెప్పాలనుకున్న కథలు ఉన్నాయి. నేను ఆ కథ చెప్పాలన్నటువంటి ఆలోచన ఉండింది. కథకి మీరే దర్శకుడు? నేనే దర్శకత్వం వహించి నేనే చెప్పాలి అనేటువంటి ఒక ఆలోచన నాకు ఉండింది. డెఫినెట్గా అంటే నేను ఎప్పుడూ ఒక మాట చెప్తాను సార్, ఆ ఇంటర్వ్యూ మీకు బాగా నచ్చిన ఇంటర్వ్యూలో నేను ఒక మాట చెప్పుంటాను, ఆసక్తి అందరికీ ఉంటుంది, ఆ శక్తి కొందరికే ఉంటుందని. నాకు ఇప్పుడు ఆసక్తి ఉంది, ఆ శక్తి వైపుగా ప్రయాణం చేస్తా ఉన్నా. ఆ శక్తి సరైన సమయం. ఎందుకంటే నేను సినిమా నిర్దేశకుడిగా మారే ముందు ఆ సినిమా తాలూకు కంటెంట్ని నిర్దేశించగలిగే స్థాయికి చేరాలి.
సో ఆ పనిలోనే నేను ఉన్నాను ఈ ప్రజెంట్. డెఫినెట్గా త్వరలో నేను చెప్పాలనుకున్న కథ మాత్రం చెప్తాను. మీకు ఆ శిక్షణ బోయపాటి గారి స్కూల్ నుంచే మొదలైందేమో అనిపిస్తుంది. 100% సార్. అంటే నేను ఆయనతో పాటు నడుస్తున్న ప్రతి క్షణం, ఆయనతో పాటు ఆయన నాతో పాటు చేయబట్టుకుని ఆయన నన్ను నడిపించారు, నడిపిస్తూనే ఉన్నారు, నడిపిస్తూనే ఉంటారు. సో ఆయన నుంచి అంటే మనం ఏమంటే గురుముఖత కొంత తెలుసుకోవాల్సిన విషయం ఉంటుంది. గురువును చూసి కొన్ని నేర్చుకోవాల్సినటువంటి అంశాలు ఉన్నాయి. ఆయన ముఖత నేను చాలా విన్నాను, ఆయన చూస్తూ కొంత నేర్చుకోగలిగాను. ఏంటి యాజ్ ఎ ఆడియన్గా మనం చాలా సినిమాలు చూస్తాం. యాజ్ ఏ ఇప్పుడు లిరిక్ రైటర్గా లేకపోతే మాటల రచయితగా ఒక కథ నిర్దేశించిన తర్వాత మనం అందులోకి వెళ్ళి ఆ పాత్రలు అర్థం చేసుకొని మాటలు రాస్తాం. కానీ అన్నీ మీరే అయినప్పుడు మీరు ఎలాంటి కథలు ఇవ్వాలనుకుంటున్నారు? నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే అంటే ఎలాంటి కథలు ఉన్నాయి మీ బ్యాంక్? నా ఆలోచనలో ఎప్పుడు నేను ఏమంటానంటే మా గతంగా కూడా ఎక్కడో మాలో తెలియనటువంటి అంటే ఇప్పుడు జనరల్గా చెప్తే జనాలకి అది కొంచెం బెట్టుగా అనిపించుండొచ్చు. అంటే ఆ పదాన్ని ఇప్పుడు అవహేళన చేశారు కాబట్టి మాలో తెలియని ఒక కమ్యూనిజం ఉంది. మా పరంపరాగతం కమ్యూనిజం అని అంటే పార్టీ పరంగా చెప్పట్లేదు, ఆలోచన పరంగా చెప్తున్నాను. సొసైటీలో ఏదైతే ఒక తప్పు జరుగుతూ ఉందో ఆ తప్పుని ఎత్తి చూపించేటటువంటి ఒక కోణం. సినిమాలో హీరో కూడా కమ్యూనిస్టే సార్, అదే చెప్తున్నా. కమర్షియల్ హీరో సార్, కమ్యూనిస్ట్ కాదని అనలేము మనం. అలాగే నాకేంటంటే సమాజంలో ఉన్నటువంటి ఒక మంచిని చెడుగా వాడుకునేటటువంటి పరిస్థితులు చాలా ఎక్కువైపోయాయి ఇప్పుడు. అటువంటి వాటి మీద ఖండనగా ఏదో చేయాలి, దాన్ని ఒక కమర్షియల్ వేలో చెప్పాలి. దానికి మన తెలుగు ఇండస్ట్రీలో టీ కృష్ణ గారు ఒక దిక్కు. నేను నెక్స్ట్ అదే చెప్పబోతున్నాను. టీ కృష్ణ గారు అసలు మనకి ఎర్లీ ఏజ్ ఆఫ్ శంకర్ గారు. అవును సార్, నాకు ఆయన ముఖ్యంగా నేను చాలా స్ఫూర్తి పొందిన ఆయన దేవాలయం సినిమా నేను చాలా ఇప్పుడు తీయగలమంటారా సార్ అలాంటి సినిమా? అంటే సార్ అలాంటి నేచర్ని, అలాంటి అట్మాస్ఫియర్ని స్పాయిల్ చేశారు సార్. అంటే ఒకప్పుడు జడ్జిమెంట్లు అయిపోయాయి. ఒకప్పుడు ఒక పాత్ర మాట్లాడితే అది పాత్ర మాట్లాడినట్టుగానే భావించేవాళ్ళు. ఇవాళ డైరెక్టర్ మాట్లాడాడు అనుకుంటున్నారు. డైరెక్టర్ కాదు సార్, ఆ సమాజం మొత్తం ఉలిక్కి పడుతుంది. ఏంటో అదే నిన్న అద్భుతంగా మాట్లాడుతూ కళ్యాణ్ గారు చెప్పారు. కళ్యాణ్ గారు ఎక్కడో దాంట్లో మాట్లాడుతూ కళ్యాణ్ గారు అద్భుతంగా చెప్పారు. ఏంటంటే మీరు చిన్నప్పుడే పిల్లల్ని వాళ్ళని కులాలుగా వర్ణాలుగా విడదీసి సమాజంలో కులభావన పోవాలంటే ఎలా పోద్దని అడిగారు ఆయన. అలా అయిపోయింది సార్. ప్రజలకు మనం అది నేర్పుతున్నాం. మన ఇండ్లలో నేను అది చెప్తాను, అది కింద వాళ్ళు కాదు పై వాళ్ళు కాదండి, సమాజంలో ఆమూలాగ్రం ఉంది. మన ఇంట్లో మన ఇంట్లో మన పిల్లలకి మనం ఏమి నేర్పుతామో రేపు సమాజం అదే. ఇవాళ పిల్లలకి ఏం నేర్పుతామో రేపటి సమాజం అదే మనకు అద్భుతంగా చెప్పారు అంతకుముందు మాటలు. నేటి పౌరులు బాలలు రేపటి పౌరులని, అలాంటి మాటలకు అర్థం అదే. ఈరోజు పిల్లల్ని మనం ఇలా అని వాళ్ళని ఎలా నిర్దేశిస్తున్నామో రేపు వాళ్ళు అలాగే మారతారు. సో అలాగే సినిమాలు కూడా జడ్జిమెంటల్ అయిపోయారు సార్ అందరూ. సినిమా అనేది ఒక మాధ్యమం ద్వారా చెప్తున్న మెసేజ్ను వదిలేసి ఏ పాత్ర ద్వారా చెప్తున్నారు, హీరోకి రెడ్డి అని పేరు పెట్టారు, విలన్కి బ్రాహ్మణ్ అని పేరు పెట్టారు, ఇలా మాట్లాడుకునే పరిస్థితికి వచ్చేసారు సార్. చాలా 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 తిన్న అంటే దీనికి ఎప్పుడులో ఒక ఈవి సత్యనారాయణ గారు ఇంకేం పేరు పెట్టాలి, హీరోకి ఎక్స్ అని విలన్కి జెడ్ అని పెట్టాలా? మరి ఈ సొసైటీలోంచే కథలు రాయాలి కదా. అలా అయితే చలాన్ని రాళ్లతో కూడా చంపేసేవాళ్ళు సార్. అవును, అలా అయితే చలం బయటికి రాడు సార్. అలా అయితే భావకవిత్వం ఉప్పొంగుతున్న రోజుల్లో రంగనాయకమ్మ గారు బయటికి రారు, శ్రీశ్రీ గారు బయటికి రారు. సమరం గారి సభలు జరిగాయి. అవును, విజయవాడలో జరిగాయి హేతువాద సభలు. అవును, ఇప్పుడు పెట్టలేం కదా. ఇప్పుడు మనకి శివ కవులు ఉన్నారు. నగ్నముని లాంటి కవిత్వం మనం ఈరోజు ఊహించగలమా? నగ్నముని లాంటి కవిత్వాన్ని మనం ఎవరు తయారు చేశారు? ఈ సమాజాన్ని ఎవరు తయారు చేశారు? ఇలా నేను చెప్తున్నా కదా, మనం ఎప్పుడు సార్ మేధావులుగా పేరొందిన వాళ్ళు, మేధావులుగా నిలబడ్డ వాళ్ళు చేసే తప్పులు చాలా ప్రమాదాలు సార్. మేధావి మౌనం అంటాం కానీ మేధావి తాలూకు ప్రతి ప్రవర్తన చాలా సొసైటీ మీద ఇది పడుతూ ఉంటుంది, ఇంపాక్ట్ చూపిస్తూ ఉంది. మీరు సినిమాని అటువైపు సినిమా గురించి చెప్పట్లేదు నేను, సొసైటీని అటువైపు డైరెక్ట్ చేస్తున్నారు. అటు డైరెక్ట్ చేయొద్దు, సొసైటీని అలా డైరెక్ట్ చేయొద్దు. ఎందుకంటే ఆ కథ ఆ పాత్రకు మాత్రమే పరిమితం. ఆ పాత్ర దాటి చూడొద్దు, దాన్ని చూసే క్రమంలో మీ తాలూకు అభిప్రాయాలు దాని మీద అప్లై చేయొద్దు. అవి మీ తాలూకు అభిప్రాయాలు, సమాజం తాలూకు అభిప్రాయాలు, ఆ కథ వరకే ఆలోచించండి. కళ్యాణ్ గారు అన్నట్లు ఇప్పుడు అలాంటి మాటలు వచ్చినప్పుడు దానికి ఇవ్వండి ప్రచారం. నిన్న కళ్యాణ్ గారు చెప్పారు కదా, ఆ మాటలు కదా మీరు అన్ని చోట్ల రాయాల్సింది, అన్ని చోట్ల చెప్పాల్సింది. మీరు ఒక తప్పుగా మీరు అన్నప్పుడు దాని గురించి ఎందుకు గొప్పగా రాయాలి కదా, గొప్పగా చెప్పాలి కదా, దాని గురించి గొప్పగా, దాని గురించి చర్చించవచ్చుగా, చర్చించరు. మీలో అంటే మీ ఆలోచనల ప్రకారం మోస్ట్ కమర్షియల్ మూవీసే చూస్తాం మీ దగ్గర నుంచి.
అవునండి. అంటే అదే చెప్పాం కదా! మనం తట్టి చెప్పటం, కొట్టి చెప్పటం 2 ఉన్నాయి ఇందిట్లో. లేదండి. ఏ విషయమైనా జనానురంజకంగానే చెప్పాలి. జనానురంజకంగా చెప్పినప్పుడే అది జనామోదయోగ్యం అవుతది. అంటే గొప్ప మాట విన్నాను సార్ పాత. వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి ఇచ్చినప్పుడే మనకు కావాల్సింది ఎంత వాళ్ళు వింటారు. అవునవును. మన పింగళి గారు చెప్తారు. మనకు నచ్చింది చేయటమా? వాళ్ళకి నచ్చింది వాళ్ళకి చేయటమా? నచ్చింది చేయాలి. వాళ్ళకి నచ్చింది చేయటమా? అంటే ప్రజలకు నచ్చిందే చేయాలి మనం. వాళ్ళకి నచ్చింది చేయాలి. అలా ఖచ్చితంగా మన నుంచి వచ్చే ఒక పాటైనా, ఒక మాటైనా అది మంచిని చెబుతూ అందరికీ నచ్చే విధంగా చెప్పాలన్న ప్రయత్నమే ఉంటుంది సార్. అది అది గొప్ప ప్రతిభ సార్. అంటే మనం అనుకున్నది అందరూ చెప్తారు. మనం చెప్పేది అందరికీ నచ్చేలా ఉండటం అనేది ఆ వ్యక్తి తాలూకు ప్రతిభ ఇది. సినిమా ఈజ్ అ పవర్ఫుల్ మీడియం సార్. ఆ పవర్ఫుల్ మీడియంని యూటిలైజ్ చేసుకోవటం కూడా మన బాధ్యత ఫస్ట్. మన తాలూకు ప్రాథమిక బాధ్యత. ఎందుకంటే ఈ సినిమా ఎండ్ ఆఫ్ ది డే ప్రొడ్యూసర్స్ తాలూకు కమర్షియల్ వాల్యూస్ని ఫుల్ఫిల్ చేస్తూనే సొసైటీకి చెప్పే అదృష్టం మనకు చాలా తక్కువ మందికి వస్తుంది. అవునవును. మన వృత్తి ఒకటే కావటం మన సుకృతం. అవునవును. సో దాన్ని మనం వాడుకోవాలని దాన్ని పర్ఫెక్ట్గా వాడుకోవాలని నేను భావిస్తాను. మీకు నచ్చిన ఫీల్డ్‌లో మీ ప్రయాణం చాలా మృదువుగా సాగుతుంది. అంటే పెద్ద హార్డిల్స్ ఏమీ లేకుండా సాగుతుంది. కానీ మీరు మాట్లాడేటప్పుడు ధర్మం తాలూకు కానీ లేకపోతే మనకు దేశం తాలూకు మాటలు కానీ ఇవన్నీ కూడా మీకు ఏదైనా ఆధ్యాత్మికత వైపు లేకపోతే అటువైపు ఏమైనా ప్రయాణం చేసే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? యాక్చువల్లీ నాకు ఈ ధార్మికమైనటువంటి ఆలోచన మొదటి నుంచి కూడా అంటే మనం అందరూ ఏదో ఏలియన్ లాగా చూస్తారండి. ధర్మం అనేది మతం కన్నా చాలా పెద్దది. బేసికల్గా అందరూ ధర్మం తర్వాత మతం. ఈ మతాలన్నీ ధర్మం నుంచి ఉద్భవించి ఉండొచ్చు తప్ప మతం నుంచి ధర్మం ఉద్భవించాల. సో నాకేమనిపిస్తుందంటే ఈ ధర్మానుగుణమైనటువంటి కార్యక్రమాలు చేయాలని. ముఖ్యంగా అంటే ఏంటంటే ఒక తరంలో ఒక అన్నమయ్య పుడితే ఆ అన్నమయ్య పుట్టిన దగ్గర నుంచి ఆలోచన విధానమే చాలా మారిపోయింది. కానీ ఇంకా చాలామంది అన్నమయ్యలు సాలువ నరసింహారాయ లాంటి వారి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ ధర్మ పద్ధతిలో మనకి ఇంతకుముందు ఇంటింటికి అన్నమయ్య అని చెప్పేసి ప్రోగ్రామ్స్ అవన్నీ చేస్తున్నారు. మనకి ఎస్వీబీసీ ద్వారా చేస్తున్నారు. రాఘవేంద్రరావు గారు ఉన్న టైంలో చేస్తున్నారు చాలా అద్భుతమైన కార్యక్రమాలు. అటువంటి కార్యక్రమాలే మళ్ళీ జరగాలి. అటువంటి కార్యక్రమాలు జరిగితే వాటిలో మనదైనటువంటి పాల్గొనడం ఏదైతే ఉందో మనదైనటువంటి వారి ద్వారా నా ఉద్దేశం ఏం లేదండి. అన్నయ్యలు ఇంకా తాళ్లపాకలో ఆగిపోకూడదని నా ఆలోచన. అన్నమయ్యలు ఇంకా తాళ్లపాకలోనే ఉన్నారు. వాళ్ళు తిరుమల చేరాలి. వాళ్ళని తిరుమల చేర్చాలి. అది మన బాధ్యత. నేటి తరం అన్నమయ్యల్ని పట్టుకోవాలి. అభినవ అన్నమయ్యలు మనం పట్టుకోవాలి. అభినవ అన్నమయ్యలకు తాలూకు గుర్తింపును మనం ఇవ్వాలి. అటువంటి ప్రోగ్రామ్స్ ఎప్పటికైనా చేయాలనేటువంటి ఆలోచన మాత్రం నాకు చాలా బలంగా ఉంది. అవి భవిష్యత్తులో చేసే అవకాశం ఉందని మాకు అనిపిస్తుంది. అదే ఆ శ్రీనివాసుడు దయ వల్ల కుదరాలండి. ఆ శ్రీనివాసుడు దయ వల్ల కుదరాలి. సో ఇండస్ట్రీలో ఈ ప్రయాణం ఒక మంచి ప్రయాణం. అంటే ఒక సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. నాకు మీలోని థాట్స్ చాలా బాగా నచ్చుతాయండి. ఎందుకంటే కంగువా సినిమా చూసినప్పుడు నేను మీకు ఫోన్ చేశాను. అన్న అసలు మన్నింపులు ఉంటే ఆ మనిషికి ఇంకేమీ లేదు, మన్నించే మనసుకి అసలు బాధ అంటూ రాదు. అది ఎంత గొప్ప మాట సార్. అసలు నిజంగా మనం క్షమించడమే కదా నేర్చుకోవాల్సింది. నాకు ఆ సినిమా సరే అనుకున్నంత విజయాన్ని సాధించలేకపోయినా ఆ పాత్ర అర్థం అవటానికి, సూర్య గారి పాత్రలోని ఆ లోపల కాన్ఫ్లిక్ట్ అర్థం అవటానికి మీరు అందించిన పాట గొప్ప సాయం చేసింది. అంటే మాకు చాలా ఈజీగా అర్థమైంది అతను ఎందుకు స్ట్రగుల్ అవుతున్నాడు, ఏంటి అతను ఎందుకు ఆ పిల్లాడిని మీద అంత కన్సర్న్ చూపిస్తున్నాడు అని ఆ పాట ఉంటుంది కదా. మన్నించే హృదయానికి బాధ అంటూ రాదులే అనే మాట అంటే నిజంగా వింటే చాలామంది ఆలోచనల్ని ఎంతో కొంత మార్చేందుకు ఆ పదం ఉపయోగపడిద్ది. అసలు గొప్ప పాట రాశారు సార్. అది సినిమా తాలూకు ఫలితం ఆ పాట మీద పడి ఇంకా దాన్ని విస్తృతంగా వెళ్ళాల్సిన పాట, అంటే చాలా మనసులలో ఉండిపోవాల్సిన పాట ఎక్కడో ఆగిపోయిందన్న ఫీల్ ఉంది నాకు. వాస్తవానికి అంటే మన్నింపుకు చాలా అర్థాలు ఉన్నాయండి. చాలామంది మిమ్మల్ని మీరు మన్నింపుకి 2 పదాలు చెప్పొచ్చు మనం. ఒకటి ఫర్గివ్నెస్ అంటాం అంతా. రెండోది ఏమంటానంటే యాక్సెప్టెన్స్ అంటాను నేను. నువ్వు ఎదుటి వాళ్ళకి మన్నింపిస్తే అది ఫర్గివ్నెస్ అవుద్ది, నీకు నువ్వు ఇచ్చుకుంటే యాక్సెప్టెన్స్ అవుద్దండి. 2 శాంతిని కూరుస్తాయి. నీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేసావా ప్రశాంతం, నీకు బాధ రాదు. అంటే వాడి మీద పగ పెంచుకోవడం కంటే ఆయన క్షమించమని అడిగి మనం హాయిగా నిద్రపోవచ్చు. క్షమించకపోవటం వాడి ప్రాబ్లం, మన ప్రాబ్లం కాదు. మనం హాయిగా నిద్రపట్టింది. అంటే మనం చెప్తున్నాం కదా సార్, చిన్నప్పటి నుంచి మనం పెరిగిన వాతావరణానికి కానివ్వండి, మనకు తారసపడ్డ వ్యక్తుల వల్ల కావచ్చు, మనలో ఒక వ్యక్తిత్వం రూపొందుతుంది. ఆ పాటలో సూర్య గారి తాలూకు వ్యక్తిత్వంతో పాటు మీ వ్యక్తిత్వం కూడా ప్రతిబింబించింది. నిజంగా అంటే ఆ అవకాశం నాకు దేవిశ్రీ ప్రసాద్ గారు ఇచ్చారు.
ఈ ముఖత నేను వారికి ప్రత్యేకమైన మీ ధన్యవాదాలు ఇన్స్టా తెలియజేస్తున్నాను. పోస్ట్ చేశాను, డిఎస్పీకి కొత్త అబ్జర్వేషన్ ఇచ్చారు. ధైర్యం ధైర్యం ఏంటి సార్ అది మీరు ఇచ్చింది? ధైర్యము, ధైర్యము, సంస్కారము, పెద్ద మనసు. పెద్ద మనసు. అది అసలు నిజంగా దేవిశ్రీ ప్రసాద్ గారు. ఒక లిరిక్ రైటర్కి ఆ సంగీత దర్శకుడు ఇచ్చేంత వాల్యూ. నేను ఒక డాన్స్ మీద చెప్పాడు సార్, వితౌట్ లిరిక్స్ మా పాటలు ఏమి ఉండవండి, ఎవరికి జనాలకు గుర్తుండవు, ఏంటి అనుకుంటారు తప్ప అవును. లిరిక్ ఉండటం వల్ల మీరు ఆ పాటను గుర్తుపెట్టుకుంటారు. నా మ్యూజిక్ ఎప్పుడూ లిరిక్ని డామినేట్ చేయదు. అసలు అంటే ఆయన ఒక రేజ్లో ఉంటాడు మనిషి. డయాస్ ఎక్కాడంటే డయాస్ మొత్తం డీస్పీని కనపడతాడు. మాటలు అవని అంటే ఒక ఎలక్ట్రిఫైయింగ్గా Electrifying గా ఉంటాడు మనిషి. ఉంటాడు. కానీ సాహిత్య విషయానికి వచ్చేసరికి చిన్నపిల్లాడే. లేదు సార్, నేను చెప్తున్నాను కదా సార్, సాహిత్యము సంగీతం అనేవి ఈ రెండు సార్, ఈ రెండు హ్యాండ్ బై హ్యాండ్ వెళ్ళాల్సినవి. ఆయన సాహిత్యాన్ని ఒక మెట్టు పైన పెడతాడు. పైన పెడతారు. అదే నేను చెప్తాను సార్, అక్కడ నేను అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు ఆయన ఏమంటారంటే, సాహిత్యము అనేటటువంటి ముత్యాలను కలిపి కట్టే, అందమైన ముత్యాలను కలిపి కట్టే దారం సంగీతం అని చెప్తాడు ఆయన. అవునవును. అంటే ఆ ముత్యాల అందం ఎక్కడి నుంచి వస్తుంది? ఆ దారం వల్లే వస్తుంది. కానీ దారం కన్నా ముత్యాలదే అందంగా అందరూ చెప్పుకుంటారు. అవునవును. సో అలా ఆయన భావిస్తూ ఉంటారు. నిజంగా దేవిశ్రీ ప్రసాద్ గారు అదేవి నేను ఆయన ఇప్పుడు జనరల్గా మనం ఎన్నోసార్లు పొగుడుతాం, కానీ మన మనసు దాటి కొన్ని మాటలు వస్తాయి, ఆ మనసు కన్నా పెద్ద మాటలు వస్తాయి. అవి నిజంగా ఆయనకి అవి అన్నీ కూడా నేను చెప్పిన ప్రతిదీ నిజంగా డిఎస్పీ అంటే అది. డిఎస్పీ అంటే అది నిజంగా అంటే ఆయన సాహిత్యానికి ఆయన ఇచ్చే వాల్యూ. కానీ ఎవరైనా ఒక మంచి మాట రాసిన ఆయన డాన్స్ మీదకి తీసుకొచ్చి ఇతను రాశాడు, ఇతను చాలా గొప్పోడు అవుతాడు, ఆయన దాన్ని అడ్రస్ చేస్తాడు, దాన్ని ఇగ్నోర్ చేయడు ఎప్పుడు. సార్, ఆర్ట్ ఫామ్ తాలూకు ప్రాథమిక లక్ష్యమే అప్రిషియేషన్ సార్. అసలు ఆర్ట్ ఫామ్ మనలో ఉండాలంటే, మనలో ఆర్టిస్ట్ ఉండాలంటే మనకు అప్రిషియేషన్ తెలుసు. దేవిశ్రీ టాప్లో నిలబడతారు. దేవిశ్రీ ప్రసాద్ గారు ఆ విషయంలో ఎబో ఆల్, ఆ విషయం చెప్పగలను. మాకు కూడా అనిపిస్తుంది, ఈయన ఒక చిన్న మాట రాయని చేపట్టుకు లాక్కొస్తాడు, లాక్కొచ్చేస్తాడు, రాశాడు. నేను చెప్తున్నాను కదా సార్, ఇప్పుడు అంటే మనము ఏం లేదు సార్, ఇప్పుడు మనతో పాటు ఉండే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు, మనతో పాటు ఎవరున్నా వాళ్ళు మన నుంచి కోరుకునేది ఏం లేదు, ఆ చిన్న అప్రిషియేషన్. మిగతా యథావిధిగా జరిగిపోతూ ఉంటాయి, అదేం పర్వాలేదు. ఇప్పుడు పొద్దున్నే లేవగానే మన భార్య ఉందండి, మన పొద్దున్నే లేవగానే మనకు బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టుద్ది, అది తన నిత్యమైన పని. నేనేం చెప్పినా చెప్పకపోయినా తన పని చేస్తుంది. కానీ నేను తనకి చెప్పడం అనేది నా కర్తవ్యం అంటాను. నేను ఊరికే టేకెన్ ఫర్ గ్రాంటెడ్గా కాదు కదా. నీ కోసం ఒక మనిషి ఆలోచిస్తున్నప్పుడు ఆ మనిషి గురించి ఆలోచించడం నీ కనీస బాధ్యత అంటాను నేను. మాకు చాలా మంచిగా అనిపించింది డిఎస్పీ గారు. అంటే పుష్ప 2 క్లైమాక్స్ అప్పుడు 15 నిమిషాల్లో పాట రాసి ఇవ్వటం కానీ, లేదంటే ఇంకేదన్నా సందర్భం వచ్చినప్పుడు ఆయనకి హ్యాండ్లో మీరు ఉన్నట్టు ఉంటుందేమో, సర్లే ఏ క్షణానైనా ఇతను నిద్రలే పాట రాపిచ్చేయచ్చు. నిన్న సాయంత్రం కూడా ఏదో వేరే సినిమా రాబోతున్న సినిమా గురించి ఒకసారి ఆయన కాల్ చేసి, కళ్యాణ్ గారు ఇది ఒక సిచ్యువేషన్ ఉందండి, దీన్ని మీరైతేనే రాస్తారని మీకు పంపిస్తున్నాను. ఇప్పుడు నేను కాకుండా చాలామంది రాస్తారు అవి, కానీ ఆ మాట అంటారు చూసారా, మీరైతే ఇది రాస్తారని పంపిస్తున్నాను, ఇక మీరేం రాస్తారో చెప్పండి, నేనేం దాన్ని చూడండి అంటారు ఆయన. అంటే అంత నమ్మేస్తారు మనల్ని, అంత గౌరవం ఇస్తారు. ఆ గౌరవం, నమ్మకం అనేది మనతోటి 10 మనలో శక్తిని పెంచుతుంది, మనలో నమ్మకాన్ని పెంచుతుంది, మన మీద మనకు కాన్ఫిడెన్స్ ఇస్తుంది. అవే అక్షరాలుగా సాహిత్యంలాగా బయటపలుకుతాం. అవును, పుష్ప 2 క్లైమాక్స్ అప్పుడు హీరో తాలూకు రేజ్ని మేము ఇంకా ఫీల్ అవ్వటానికి చేసింది మీ పదాలు సాయం చేసింది. లేదు, నిజంగా కుదిరింది, ఈశ్వరుడు దయ వల్ల కుదిరింది. అప్పుడు నేను ఆ రోజు నేను శబరిమల వెళ్ళి వస్తూ ఉన్నాను. శబరిమల దర్శనానికి, అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్ళి వస్తూ ఉంటే కాల్ చేశారు. అప్పటికప్పుడు అందుకొని అప్పటికప్పుడు రాశారు. ఎలా సార్ అంటే రాయటం వేరు, ఎఫర్ట్లెస్గా రాయటం వేరు. అంటే పాటలు అందరూ రాస్తారు, కానీ వేటూరి గారు ఎఫర్ట్లెస్గా రాస్తారు. అంటే చాలా మదన పడిన తర్వాత ఒక మంచి పాట రావటం అనేది అది ఒక ప్రాక్టీస్, దాన్ని ఏం తప్పు పట్టం. కానీ ఎఫర్ట్లెస్గా రాయటం ఉంటుంది కదా, అది వేటూరి గారి దగ్గర విన్నాం. ఆయన అసలు ఊరికే మనం ఫిల్మ్ నగర్లో బయలుదేరి దిల్షు నగర్ వెళ్ళేలోపు 4 పాటలు రాసేస్తారండి. అది ఆయన పెద్ద కష్టపడుతున్నట్టు, నేను గొప్ప పాట రాస్తున్నట్టు కూడా ఉండదండి. అలా అలవోకగా వచ్చేస్తాయి. అలా వచ్చిన సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ ఉన్నాయి ఆయన. సో అంత తక్కువ టైంలో రాయటం అనేది మైండ్ ఎప్పుడు అలా రెడీ చేసి పెట్టుకుంటారా? సార్, నేను మీరు ఇందాక అన్నారు, నేను వేటూరు గారి పాటలు విని వేటూరు గారి నుంచి చాలా స్ఫూర్తి పొందిన మనిషిని. అంటే వేటూరు గారు ఇలా స్పీడ్గా రాస్తారట, అదే నేను బయట అంటే సినిమా ఇండస్ట్రీకి రాని రోజుల్లో విన్నాను. కాబట్టి నేనేమనుకునేవాడిని అంటే, అలా రాయాలి మనం పాట ఎప్పుడు రాసినా. వేటూరు గారి లాగా ఎలాగైతే ఆయన ఆసువుగా పాట రాసేవాడో అలా ఆసువుగా మనం పాట రాయాలని చదవటం కానీ, నిరంతర సాధన కానీ అలాగే చేసి ఉండేవాడు. నేను ఆయనకి ఏకలవ్య శిష్యుడని చెప్పి నేను ఆయన ద్రోణాచార్యుడిగా ఆయన అవమానపరచలేను.
నేను అర్జునుడిని, నేను అర్జునుడిని అవుతాను. నేను ఒకవేళ శిష్యుడిని అవ్వాలంటే నేను ద్రోణుడిని చేయాలని నేను అర్జునుడిని అవుతాను తప్ప ఏకలవ్యుడిని అవ్వాలని కోరుకోను. అందుకని నేను ఏకలవ్య శిష్యుడు అన్న మాట చెప్పను నేను. వేటూరు గారంటే నాకు అంత గౌరవం. సో అలా ఆ వేటూరి గారి తాలూకు ఆశీర్వాదం ఎక్కడో నా మీద ఉంది అన్న భావన, ఆయన తాలూకు బ్లెస్సింగ్. అంటే నేను నిరంతరం ఆయన్నే తలుచుకోవటం వల్ల, నిరంతరం ఆయన నేను సినిమా ఇండస్ట్రీకి రావటం వరకు వచ్చే ముందు వరకు నాకు వేటూరు గారు తాలూకు మీద విపరీతమైనటువంటి అభిమానం. ఆ తర్వాత అది భక్తిగా మారిపోయింది అనుకోండి సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత. అటువంటి దాంట్లో ఆయన తాలూకు ఏదో ఆశీర్వాదం, సరస్వతి తాలూకు కటాక్షణ అలా ఉండటం వల్ల, నేను ఇందాక చెప్పాను సంస్కారం కోసం చెప్పిన మాట కాదు. పాట ముందు నేను కళ్యాణ్ చక్రవర్తి, పాట తర్వాత నేను కళ్యాణ్ చక్రవర్తి, పాట అప్పుడు మాత్రం నేను కళ్యాణ్ చక్రవర్తి కాదు. సో మీ నుంచి మరిన్ని మంచి మాటలు, మంచి పాటలు రాబోయే రోజుల్లో అన్నీ కుదిరి మీరు రెడీ అయినప్పుడు మంచి సినిమాలు రావాలని కోరుకుంటున్నాం. విష్ యూ ఆల్ ద సక్సెస్ కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. నా కోసం ఇంత సమయాన్ని వెచ్చించి ఇంత చక్కటి ఎందుకంటే చాలా గొప్పగా చెప్తారండి. అంటే ఒక అవధానం గొప్పగా రావాలంటే పృచ్ఛకులు బాగుండాలి. అడిగే ప్రశ్నల నుంచే సమాధానం. ఈ విశ్వం కూడా ప్రశ్న నుంచి ఉద్భవించింది. సో గొప్ప విశ్వమైనా గొప్ప విషయమైనా బయటికి రావాలంటే గొప్ప ప్రశ్న ఉండాలి. ఇది ఎప్పటి నుంచో మీకున్న బాకీ సార్. లేదు అది మీ సంస్కారం. యాక్చువల్గా అది మీ సంస్కారం. చాలా చక్కటి మాటలు, చాలా చక్కటి సంభాషణ చేసే అవకాశం నాకు ఇచ్చారు. ఎప్పటి నుంచో అడుగుతున్నాం మేము. నన్ను ఆహ్వానించినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కలుస్తూ ఉన్నాం. మీరు రాసే పాటలు మళ్ళీ మిమ్మల్ని ఇక్కడికి తీసుకొస్తాయని నమ్ముతున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.